This video is brought to you by Law Excellence IAS Academy. మార్గదర్శి అనగానే రామోజీరావు గారు ఎంత గుర్తుకొస్తారనేది ఎంత నిజమో అలాగే ఉండవల్లి అరుణకుమార్ గారు కూడా గుర్తుకొస్తారనేది అంతే నిజం అన్నమాట. అసలు ఏం జరుగుతుంది, మార్గదర్శి ఏంటి అనేది అందరికీ గందరగోళంగా ఉంది. 2002లోనే ఎక్కడో ఇక్కడ లోకల్ సిటీలో దాంట్లో మా వాళ్ళు ఒక ఇలాగే జాయిన్ అయితే అది ఎత్తేసి వెళ్ళిపోయారు. తర్వాత 2005లో మార్గదర్శి వారు ₹1,00,000 చీటీ అయితేనే మేము తీసుకుంటాం, మీది ఒక ₹70,000 చీటీ అయిపోయింది, ఈ డబ్బు తీసేసుకోండి, లేదు ₹1,00,000 ఇంకా 30,000 పట్టుకొచ్చిస్తే ₹1,00,000 చీటీ అయితే రెన్యూ చేస్తాం. నాకు ఆ కాగితాలు అవి రెడీ పెట్టి ఉంచి నేను వస్తున్నాను రేపు రాజమండ్రి చూస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి చూశాను. చూస్తే ఏమైంది, 70,000కి ఒక రసీదు ఉంది. ఆ రసీదు మీద సంతకం కూడా పేరు కూడా ఎవరిదో తెలియట్లేదు, ఇలా ఉందో గీత. ఏదో డిపాజిట్ చూపించొస్తారంటే డిపాజిట్ చూశాను. ఓకే, సరే అది చూసేటప్పటికి నాకు ఇదేంటిది రామోజీరావు గారు ఇంత ఇదిగా చేయటం ఏంటని నేను వెంటనే రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, రామోజీరావు ఇలా ఇంత బ్లండర్ ఎందుకు చేస్తాడే, క్లియర్గా ఉంది అందులో ఏంటంటే ఎంత వసూలు చేశారో అంతకు రెట్టింపు ఫైన్ కట్టాలి, 2 ఏళ్ళు జైలు శిక్ష. చిదంబరం గారి ఆఫీస్కి వెళ్తే ఆయన లేడు, ఆయన ఆఫీస్లో లెటర్ ఇచ్చి మళ్ళీ ప్రెజర్లు వస్తాయి. నాకు రామోజీరావు గారి ఇన్ఫ్లుయెన్స్ తెలుసు. ఆయన ఒక వ్యాపారవేత్తగా, ఒక మీడియా అధినేతగా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటారా? ఆయన ఎవరైనా కొట్టాడు అనుకోండి, మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరు నన్ను కొట్టారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంటనే ఆయన ఏం చెప్తాడంటే, నేను ఈనాడు ఒకటే కాదు కదా, మిగతా వ్యాపారాల్లోనే అదే మాట అన్నాడు. రవీందర్ అని ఒక జడ్జి గారు ఏమన్నాడంటే, సుప్రీంకోర్టు జడ్జి గారు, అని క్లియర్గా చెప్పాడు. ఆ కేసు కొట్టివేసినా కూడా మళ్ళీ మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు కదా, అసలు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంది అని హైకోర్టే చెప్పింది కదా. అగ్రిగోల్డ్ అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఇదే తీసుకుంటారు, రామోజీరావుని వదిలేసినప్పుడు మమ్మల్ని ఎందుకు వదలరు? ఓకే, మీకు ఇందులో చిన్న కిటికీ ఏంటంటే, ఇది యాక్చువల్గా బయట తీసింది నేను కాదు, కర్ణాటకలో ఒక జర్నలిస్ట్ తీశాడు. మార్గదర్శి చార్టెడ్ అకౌంట్స్ వారు సమర్పించిన లెక్కల ప్రకారం తీసుకుంటే డిపాజిట్లు 2007 మార్చి 30. చార్టెడ్ అకౌంటెంట్లు కానీ వాళ్ళు ఎలా సంతకం పెట్టేస్తున్నారో. రామోజీరావు గారు ఎవరికి పెద్ద డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి అలాంటి పరిస్థితి ఏమి ఉండదు, ₹1 ఎవరికి ఇవ్వడు. ఎందుకు సార్ చాడా రామోజీరావు అంటే భయం? ఇప్పుడు ఈ వేళ వచ్చి మీరు ఇలా ఇంటర్వ్యూలు అవి తీసుకునే పరిస్థితి వచ్చింది, కానీ 2006 తర్వాత రామారావుని దింపేసిన రోజున మెజార్టీ నాదెండ్ల భాస్కర్రావుకు ఉందా రామారావుకు ఉందా ఒకసారి చూసుకోండి. నాదెండ్ల భాస్కర్రావుకు ఉంది. ఓకే, ఎలా తెలిసింది మనకి? మీరు ఎలా చెప్పగలరు వాడు ఇటున్నవాడు అటు వచ్చాడని? ఓకే, చంద్రబాబు నాయుడు గారిది కరెక్ట్, రామారావు తప్పు అని. ప్రధానులైన ముఖ్యమంత్రులైనా ఆయన దగ్గరికే వెళ్ళి కలుస్తారు. మరి అలాంటి వ్యక్తిని ఒక ఉండవల్లి అరుణకుమార్ గారు కావచ్చు, ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? అసలు ప్రధానమంత్రిని వెళ్ళి రామోజీరావు గారు కలిశాడండి, అవి రావు బయటికి. ఎప్పుడైతే అక్కడ మోడీ గారు పార్లమెంట్ జరుగుతుండగా పరిగెత్తి వెళ్ళి రామోజీరావు గారిని కలిశాడో అంతే కదా. మళ్ళీ ఊపిరి ఎలా వచ్చింది మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చి అతనే ఎస్ఎల్పీ వేశాడు. ఓకే, ఆ వేళ ఎస్ఎల్పీ అయిపోతే నా లెక్క ప్రకారం నా కేసు డిస్మిస్ అయిపోతుందని అనుకున్నాను. మరి ఈ నేపథ్యంలో మార్గదర్శి రామోజీరావుదా జీజే రెడ్డిదా? రామోజీరావు గారి బ్రదర్స్ సన్ను. ఆయన రాసిన బుక్ చివరికి మిగిలేదని ఏదో బుక్ రాశాడు ఈయన మీదే. అందులో ఏం రాశాడంటే, రామోజీరావు గారు పంపేవాడని రాశాడు. 2006లో రాజశేఖర రెడ్డి గారు మీ భుజం మీద తుపాకీ పెట్టి రామోజీరావు గారిని కాల్చాలని చూశారు, అది వీగిపోయింది. ఇప్పుడు ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉండవల్లి అరుణకుమార్ గారు భుజం మీద తుపాకీ పెట్టి రామోజీరావు గారిని కాల్చడానికి చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇంకా వేయకపోవటం చాలా తప్పు.
రాజశేఖర రెడ్డి అయితే అదేది ఆరోగ్యశ్రీ అని పెట్టి ఓపెనింగ్ ఆ రోజు ఎంత దారుణం కళ్ళమని నీళ్ళు ఇట్టుకున్నాడు రాజశేఖర్. ఇండియా మొత్తం మీద రాజశేఖర రెడ్డి పేరు గుర్తుండిపోవడానికి కారణమే ఆరోగ్యశ్రీ. నేను 3 సార్లు అడిగాను ఆయన, మీ టీవీలోనే లైవ్ టెలికాస్ట్ పెడతాం. నేను వేసిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మీ కాళ్ళకు నమస్కారం పెట్టి క్షమించండి రామోజీరావు గారు, తప్పు మాట్లాడాను మీ గురించి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా ఆ మాట స్టిక్ అదే మాట ఇప్పటికీ ఎప్పటికీ మా కెమెరా ముందు కూడా ఎప్పటికీ. హాయ్, ఒక బ్యాంకుకి ఒక చిట్ ఫండ్ కంపెనీకి మధ్య తేడా ఉంటుందా ఉండదా అన్నది తెలుసుకోవాలంటే మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఒక చక్కటి ఉదాహరణ. ఇటీవల కాలంలో మార్గదర్శి విషయం తెలుసు కదా, హైకోర్టులో కేసు కట్టివేయడంతో సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఆ తర్వాత ఏపీ గవర్నమెంట్ మార్గదర్శిపై వరుస దాడులు చేస్తూ కొరడా జులిపిస్తుంది. ఆపై ఉండవల్లి అరుణకుమార్ గారి కామెంట్స్ వెరసి ఏపీలో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఇంతకీ ఏంటా మార్గదర్శి కథ కమామిషు అన్న వివరాలు మనతో ఉన్న మాజీ ఎంపీ గారు ఉండవల్లి అరుణకుమార్ గారితో అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు మార్గదర్శి హాట్ టాపిక్ అయిపోయింది. అసలు చెప్పాలంటే మార్గదర్శి అనగానే రామోజీరావు గారు ఎంత గుర్తుకొస్తారనేది ఎంత నిజమో, అలాగే ఉండవల్లి అరుణకుమార్ గారు కూడా గుర్తుకొస్తారనేది అంతే నిజం అనమాట. అంటే ఇప్పుడు జనరేషన్కి, అంటే ఇది ఎప్పుడు 2006లో మీరు ఇష్యూ చేశారు, 2006 అంటే ఇప్పుడు జనరేషన్కి మార్గదర్శి చిట్ ఫండ్కు మార్గదర్శి ఫైనాన్స్కి కంపెనీకి మధ్య తేడా తెలియదు. చెప్పాలంటే మార్గదర్శి అనేది నాకున్న సంబంధం 1962 ఆగస్టు ఏమో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నమాట. అయితే ఇటీవల 2006లో వచ్చిన ఇష్యూతో 2018లో అనుకుంటా కేసు కొట్టేశారు హైకోర్టులో. తర్వాత మీరు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. దాంట్లో ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మార్గదర్శిపై దాడులు చేయడము అనే దాంతో ఒక కొరడా జులిపిస్తోంది. ఆ పైన మీ కామెంట్స్ అన్నీ కలిపితే ఒక హాట్ టాపిక్గా మారిపోయింది అనమాట ఏపీలో అసలుకి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ గందరగోళం మధ్య కొనసాగుతోంది. అంటే ఒక పక్క ఏపీ గవర్నమెంట్ దాడులు, మరో పక్క మీ కామెంట్స్. అసలు ఏం జరుగుతుంది, మార్గదర్శి ఏంటి అనేది అందరికీ గందరగోళం ఉంది. ఈ గందరగోళం నుంచి ప్రజలను బయటకు పడవేయాలి సార్. అసలు దీనికి చక్కటి సమాధానం మీరు చెప్పాలి నాకు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ఇదేమీ పెద్ద ప్రీ ప్లాన్డ్గా జరిగింది కాదు సార్. మా ఫ్యామిలీ, మా అమ్మగారు, మా తమ్ముడి వైఫ్ వీళ్ళందరూ 1990 నుంచి మార్గదర్శిలో డబ్బులు దాచుకుంటున్నారు. ఎవరో ఏజెంట్లు మాకు తెలుసున్న ఆయన వచ్చాడు, జాయిన్ చేశాడు, బాగుంటుందండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా 2% ఎంత ఎక్కువ ఇస్తారు అని. చాలా కంపెనీలు ఉంటాయి ఇలాంటివి. అలాగా డబ్బులు దాచుకోవటం మొదలుపెట్టారు. అంటే చిట్టు కాకోకుండా డిపాజిట్ చేశారు. చిట్టే పాడుకుని దాన్ని డిపాజిట్గా కన్వర్ట్ చేస్తారు. ఓకే. ఎక్కువ మంది ఈ చిట్టు మార్గదర్శి మంచి కంపెనీ, రామోజీరావు, ఈనాడు, డబ్బులు సేఫ్ అని ఉందనుకోండి, వెంటనే అందులో డబ్బు వేసుకుని చీటీ ముందు పాడుకుంటారు. వచ్చినప్పుడు ప్రతి నెల డివిడెండ్ వస్తుంటుంది. చీటీ పాట వచ్చేసింది అనుకోండి మనకి, ఆ డబ్బు వాళ్ళ దగ్గరే డిపాజిట్ చేసుకుంటారు. ఓకే. చేసుకుని ఆ డబ్బు పెట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, మనకు కరెక్ట్గా ఇచ్చేస్తుంటారు. ఇది ఇలా జరుగుతోంది, 90 నుంచి జరుగుతోంది. 2002లోనే ఎక్కడో ఇక్కడ లోకల్ చీటీలో దాంట్లో మా వాళ్ళు ఒక ఇలాగే జాయిన్ అయితే అది ఎత్తేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు నాకు చెప్పారు, అప్పుడు దాకా నాకు తెలియదు. చెప్తే నేను అన్నాను, ఇంక ఇలాంటి వాటిలో పెట్టకండి మీరు డబ్బు పెడితే కోఆపరేటివ్ బ్యాంక్లో, మన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది, అందులో పెట్టుకోండి, లేకపోతే స్టేట్ బ్యాంక్లో పెట్టుకోండి, నేషనలైజ్డ్ బ్యాంక్లో ఉండాలి. వాటి మీద ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ చూస్తూ ఉంటుంది, లెక్కలు చూస్తూ ఉంటుంది, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, బోర్డు అంత ఇది ఉంటుంది. అలా ఉంటేనే ఎన్నో కోఆపరేటివ్ బ్యాంకులు ఎత్తేసారు. ఓకే. నిరంతరం రిజర్వ్ బ్యాంక్ చెక్కింగ్లో ఉన్నవే ఎత్తేసారు. అంటే వాళ్ళు అప్పుడు నాకు చెప్పలా ఎలా ఈనాడులో మార్గదర్శిలో పెట్టామని. తర్వాత 2005లో మార్గదర్శి వారు ₹1,00,000 చీటీ అయితేనే మేము తీసుకుంటాం, మీది ఒక ₹70,000 చీటీ అయిపోయింది, ఈ డబ్బు తీసేసుకోండి, లేదు ₹1,00,000 ఇంకా ₹30,000 పట్టుకొచ్చిస్తే ₹1,00,000 చీటీ అయితే రెన్యూ చేస్తాం, 1,00,000 లోపు చీటీలు రెన్యూ చేయం అని చెప్పారు. చెప్తే సరే మా తమ్ముడు వచ్చి ఏం చేద్దాం, ఇంకో 30,000 కట్టమంటున్నారంటే అప్పటికి నేను ఎంపీ అయిపోయాను. సరే ఒకసారి అన్నయ్యని అడిగి చెయ్యంటే నాకు ఫోన్ చేశాడు. చేసి ఇలాగ అంటున్నాడంటే, నాకు ఆ కాగితాలు అవి రెడీ పెట్టి ఉంచి నేను వస్తున్నాను రేపు రాజమండ్రి చూస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి చూశాను. చూస్తే ఏమైంది, 70,000కి ఒక రసీదు ఉంది. వీళ్ళు పట్టుకెళ్ళి డిపాజిట్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇచ్చేస్తే అక్కడ లోకల్ ఆయన ఒక రసీదు ఇచ్చాడు. ఆ రసీదు మీద సంతకం కూడా, పేరు కూడా ఎవరిదో తెలియట్లేదు, ఇలా ఉందో గీత. చూసి ఇదేంట్రా అంటే ఇంకా ఉన్నాయి 5-6 డిపాజిట్లు. ఏదో డిపాజిట్ చూపించోసారంటే డిపాజిట్ చూశాను. చూస్తే మార్గదర్శి కిందేమో రామోజీరావు గారి సంతకం, HUF అని ఉంది.
ఇదేంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ కదా వీళ్ళది, ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటున్నారంటే మీకు అది పంపిస్తాను, అది కూడా చూపించండి ప్రజలకి. ఓకే సార్, పంపించండి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని ఉంది ఏంటని. అయినా ఎప్పుడైతే రామోజీరావు అని ఉందో కింద సంతకం, రామోజీరావు ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోడు, పర్లేదు తీసుకోండి డబ్బులు, ఇంకా వేయాలా వద్దా మీరు ఆలోచించుకోండి. కానీ ఈ చిట్ ఫండ్ ఫైనాన్షియర్స్ ఇది ఏంటో నాకు కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి దాని ఫోటో తీసుకుని వచ్చి నేను ఎవరో మీలాంటి ఫ్రెండ్కి పంపించాను, ఇదేంటి ఇలా ఇచ్చాడు సర్టిఫికెట్ అని. వాళ్ళు ఆ 70,000 పేమెంట్ ఇవ్వాలి కదా, ఆ పేమెంట్కి చెక్ ఇచ్చేశారు. ఆ చెక్ మీద ఏమనుంది, రామోజీరావు సంతకమే, ప్రొప్రైటర్ అనుంది. ప్రొప్రైటర్ అనేటప్పటికి మీరే రెస్పాన్సిబిలిటీ. అంతే, కరెక్ట్. ప్రొప్రైటరు, పార్ట్నర్షిప్, లిమిటెడ్ కంపెనీ 3 రకాలు ఉంటాయి. ప్రొప్రైటర్ చేసేటువంటి వ్యాపారంలో ఎన్ని అప్పులు చేసినా ఆ ప్రొప్రైటర్ దివాళా తీసాడంటే అవన్నీ పోయినట్టే. వాళ్ళ తమ్ముళ్ళకి, అన్నలకి, వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా అవన్నీ పోయినట్టే. దివాళా తీసినా, చచ్చిపోయినా, ఏం జరిగినా సరే ప్రొప్రైటరీ కన్సర్న్ అంటే అతను ఉన్నంతకాలమే. అతను ఏమన్నా మనకు తనఖా పెడితే తనఖా మీదకి వెళ్ళొచ్చు తప్ప, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిన వాడు చచ్చిపోయాడు అనుకోండి, అతనికి ఆస్తులు ఏమి లేవనుకోండి, మన డబ్బు పోయినట్టే. ఓకే. అదే కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ ఆస్తులు వాటి మీదకి వెళ్ళొచ్చు. కంపెనీ అంటే ఒక జ్యూరిస్టిక్ బాడీ. అదే పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే మీ పార్ట్నర్స్ మీదకి వెళ్ళొచ్చు. ఓకే. ప్రొప్రైటర్ అంటే మీదే సంతకమే లెక్క. నేను ఏంటి రెండు ఇంత తేడా వచ్చింది, హెచ్యుఎఫ్ అని ఇక్కడ రాశారు, ప్రొప్రైటర్ అని ఇక్కడ రాశారు, ఈ రెండు ఏంటని తెలుసు. నాకు ఫ్రెండ్స్ లాయర్లు, ఆడిటర్లు చాలామంది ఉన్నారు. మీరు లాయర్ అయ్యారు సార్? నేను లాయర్ అయినా నేను రెగ్యులర్ కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి తక్కువ, ఎప్పుడు ఈ మధ్య వెళ్తున్నాను కానీ బాగా తక్కువ. సరే వెళ్ళిన వాళ్ళంతా చూసి ఏం చెప్పారంటే, నూనెను ఇది తప్పిది, ఈ ఆయనకి రామోజీరావు గారికి కలెక్ట్ చేసేటువంటి హక్కు లేదు. ఓకే. డిపాజిట్లు కలెక్ట్ చేయటం అనేది 1997లో అనుకుంటాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్కి చిన్న అమెండ్మెంట్ ఇచ్చి ప్రోహిబిట్ చేశారు. చేసి ఓన్లీ ఇన్కార్పొరేటెడ్ అంటే కంపెనీలు మాత్రమే, అవి కూడా రిజర్వ్ బ్యాంక్కి తెలియజేసి కంపెనీలు మాత్రమే ఇలా వసూలు చేయడానికి అర్హత ఉంది తప్ప ఇంకెవరూ చేయకూడదంటే చాలా క్లియర్గా, ఒకవేళ మీరు చేయదలుచుకుంటే ఎవరి దగ్గర చేయొచ్చు అన్నది కూడా క్లియర్గా ఇచ్చారు. 21 మంది, మీ పెళ్ళం తమ్ముడు, మీ సొంత తమ్ముడు, మీ అన్నయ్య, అవన్నీ రాశారు. 45S ఒకసారి చూడండి, అందులో ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా రాశారు, హెచ్యుఎఫ్లో సభ్యుడి దగ్గర అప్పు చేయొచ్చు. ఓకే. మీ జాయింట్ ఫ్యామిలీ ఉంది, వాడి దగ్గర డిపాజిట్ తీసుకోవచ్చు మీరు. లేదు మీ తమ్ముడు జాయింట్ ఫ్యామిలీగా లేకపోయినా మీ తమ్ముడు వాళ్ళదే 21 పేర్లో వీళ్ళ దగ్గర మాత్రమే డిపాజిట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజల దగ్గర డిపాజిట్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా అది ఇన్కార్పొరేట్ అయి ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ దాంట్లో లిస్టులో పెట్టాలి. ఓకే అని రూలు. సరే అది చూసేటప్పటికి నాకు ఇదేంటిది రామోజీరావు గారు ఇంత ఇదిగా చేయటం ఏంటని నేను వెంటనే రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను. ఏమంటే రామోజీరావు గారిది ఇలా ఉందంటే ఆయన కూడా నమ్మలే, ఇదేం తేడా, ఎక్కడో ఏదో పర్మిషన్ తీసుకుని ఉంటాడు, రామోజీరావు ఇలా ఇంత బ్లండర్ ఎందుకు చేస్తాడే అన్నాడు. ఏమో ఇంత క్లియర్గా చెప్తున్నారండి, ఇదిగో పలానాయన వాళ్ళ పేర్లు చెప్పేటప్పటికి వాళ్ళు చెప్పారా, నాగరాజు చెప్పాడా, చూశాడా నాగరాజు అంటే ఒకసారి మాట్లాడండి సార్ నాగరాజు తోటి. సరే మొత్తానికి చూస్తే ఇది టోటల్గా ఇల్లీగల్. ఓకే. క్లియర్గా ఉంది అందులో ఏంటంటే ఎంత వసూలు చేశారో అంతకు రెట్టింపు ఫైన్ కట్టాలి, 2 ఏళ్ళు జైలు శిక్ష. ఇది ఎందుకు పెట్టారంటే అప్పుడు అన్ని కంపెనీలు ఎత్తేస్తున్నారు. ఈయన అప్పుడు అడిగితే అప్పటికే 60,000 నుంచే కలెక్ట్ చేస్తున్నాడు. ఈయన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళకి రాసి ఇచ్చేసాడు, నేను ఆపేస్తున్నాను, ఓన్లీ ₹1,00,000 పైవి చీటీలు ఆపడం కష్టం కాబట్టి నాకు కొంచెం టైం కావాలి కాబట్టి నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఇవ్వండి, మొత్తం వెనక్కి ఇచ్చేస్తానని ఆయన రాసినటువంటిది. ఆ టైం అయిపోయి 3 ఏళ్ళు అయింది, ఇంకా ఆయన వసూలు చేస్తూనే ఉన్నాడు. సో నేను వెళ్ళి ఏం చేశానంటే ఇది రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన విషయం కాబట్టి చిదంబరం గారి ఆఫీస్కి వెళ్తే ఆయన లేడు, ఆయన ఆఫీస్లో లెటర్ ఇచ్చి మళ్ళీ ప్రెజర్లు వస్తాయి. నాకు రామోజీరావు గారి ఇన్ఫ్లుయెన్స్ తెలుసు. మళ్ళీ నాగరాజు ఫోన్ చేస్తాడు, ఏంటో అక్కడ కాగితం పెట్టేవట తీసేసుకొని, ఇలా రకరకాల ప్రెజర్లు వస్తాయని ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పిలిచి వెంటనే ప్రెస్కి చెప్పేస్తే అయిపోయిందిగా మన బాధ్యత. ప్రెస్కి చెప్పేసి ఇది ఆ ప్రెస్ కూడా చాలా జాగ్రత్తగా చెప్పాను, ఇది అబద్ధం కావాలని కోరుకుంటున్నాను, నేను దొరికితే ఒకసారి చూడండి, అది వేయండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. ఇదంతా కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా అబద్ధం కావాలని కోరుకుంటున్నాను. రామోజీరావు గారు లాంటి వ్యక్తి ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాల్లో డెలివరీగా వెళ్ళిపోతే ఏం మెసేజ్ వెళ్తుంది, అందుకని ఇది అబద్ధం కావాలని కోరుకుంటున్నానని చెప్పాను. నా వరకు అయిపోయింది, అసలు నిజంగా అది అక్కడతోటి క్లోజ్. ఇప్పుడు మీరు ఒక్క మాట అన్నారు సార్ మధ్యలో, రామోజీరావు గారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో నాకు తెలుసు అన్నారు.
ఆయన ఒక వ్యాపారవేత్తగా ఒక మీడియా అధినేతగా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటారా? ఆయన మీడియా అధినేతగానే మాట్లాడతాడు ఏ కేసు వచ్చినా సరే. ఓకే. ఆయన ఎవరినైనా కొట్టాడు అనుకోండి, మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరు నన్ను కొట్టారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంటనే ఆయన ఏం చెప్తాడంటే, నేను పేపర్ ద్వారా అన్నీ తీసుకొచ్చి ప్రజల్లో జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నానన్న కోపంతో నాగరాజు అనేటువంటి అతను ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడో కానిస్టేబుల్గానో లేకపోతే ఏదో పనిచేస్తున్నాడు, వచ్చి నన్ను కొట్టి నేనే కొట్టానంటున్నాడు. ఇది కేవలం రాజకీయమైనటువంటిది, ఏది పెట్టినా ఈనాడు తీసుకొస్తాడు ఆయన. ఓకే. ఎందుకలా? అదే ఆయనకి వెపనం. అని ఈనాడు ఒకటే కాదు కదా, మిగతా వ్యాపారాలు అదే మాట అన్నాడు రవీందర్ అని ఒక జడ్జి గారు. ఏమన్నాడంటే, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఈయన 2 టోపీలు పెట్టుకొస్తున్నాడు, ఒక టోపీ ఏమో వ్యాపారవేత్త, ఒక టోపీ ఏమో పేపర్ సంపాదకుడు. సరిగ్గా ఈ వ్యాపారంలో తప్పులు ఏంటున్నాయంటే ఆ టోపీ తీసి ఈ టోపీ పెట్టుకుని నేను సంపాదకుడు అండి, నేను ఇచ్చేస్తున్నానని అంటాడు. యూ కాంట్ వేర్ 2 హ్యాట్స్ అని క్లియర్గా చెప్పాడు ఆయన. ఇంకో మాట అన్నాడు, రాజశేఖర రెడ్డి మీద అంతా కూడా ఎక్స్పోజ్ చేస్తున్నానని, కక్ష కట్టి నన్ను ఎలా చేస్తున్నాడంటే, ఎందుకు కట్టడు, నువ్వు నీ చేతిలో కలం ఉంది, నువ్వు ఆయన చేసే తప్పులు చూస్తున్నావు, ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది, నువ్వు చేసే తప్పులు బయట పెడతాడు. కరెక్ట్. ఎవరి బలం వారిదే కదా, ఎవరి బలం వారిదే. మొత్తానికి ఆయన రాజశేఖర రెడ్డి చేసే అన్నీ కూడా స్టే తెచ్చి ఏ లెవెల్లో స్టే తెచ్చాడంటే, ఆయన డిపాజిట్లు అందరికీ చెల్లించేశాను అని చెప్తాడు. ఎవరికి చెల్లించావు సార్ చూపించమంటే చూడటానికి లేదు, దాని మీద స్టే ఉంది. ఆయన చెప్పాడు కాబట్టి మనం నమ్మాలన్నమాట. చెల్లించేసి నేను లిస్టు చూపించాలిగా, ప్రభుత్వానికి చూపించడు, రిజర్వ్ బ్యాంక్కి చూపించక్కర్లేదు, ఎవరికి చూపించకుండా కోర్టు వారు అడగరు. పోనీ ఆ లిస్ట్ ఏదో మాకు ఇవ్వాయా మేము చూస్తామని కోర్టు వారు చెప్తున్నాడుగా, మీరు ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే చెప్పండి అని. ఎవరు కంప్లైంట్ ఇస్తారు? ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే దొంగ ఉడుకుంది. నేను ఒక్కడిని కంప్లైంట్ ఇచ్చినందుకు 2009 ఎలక్షన్ ఆల్మోస్ట్ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు నెగ్గాను. ఆవేళ క్యాండిడేట్లు మురళీమోహన్, కృష్ణరాజు కాదు, రామోజీరావు గారు, ఈనాడును. ఆవేళ నా ఎలక్షన్ మీద అన్నీ పెట్టుంచాను, నేను రాసే బుక్లో వస్తాయి అవన్నీ. ఎలా ఆర్టికల్స్ రాశారంటే, అయిపోయింది 3వ ప్లేస్లో ఉన్నాడని. ఒక పెద్ద దేశం ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు ఎవరెవరు అని ఫోటోలు వేసి వాళ్ళ జీవిత చరిత్రలు రాస్తాడు. ప్రతి దానికి జిల్లా ఎడిషన్లో వేసేవాడు, అన్ని కాన్స్టిట్యున్సీలు వేసాడు. రాజమండ్రి కాన్స్టిట్యున్సీ మాత్రం నా ఫోటో లేదు, నేను లేను. ఓన్లీ పోటీ బిట్వీన్ మురళీమోహన్, కృష్ణరాజు, సోమవీర్రాజు, ఇలా ముగ్గురువే రాశాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు, అసలు పోటీలోనే లేడు. ఏ రకమైనటువంటి ప్రెషర్ ఇచ్చారంటే, సరే ఆయన మీరు గవర్నమెంట్లో ఉన్నారు, 2009 రెండోసారిగా పోటీ చేస్తున్నారు, మీ వెనకాల రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఒక శక్తివంతమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రామోజీ గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు కదా. ఈరోజు మీరు ఒక నన్ను టార్గెట్గా, ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఒక బలం ఏంటంటే, ఏదైనా మీకు నాకు తగు వచ్చింది అనుకోండి, నేను ఇమ్మీడియట్గా ఐ విల్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ యువర్ షూస్. ఓకే. చూసి వెంటనే నేను నాగరాజు పరిస్థితిలో ఉండుంటే ఏం చేసి ఉండేవాడిని అని ఆలోచిస్తుంటే రామోజీరావు గారు చేసింది తప్పని అనుకోను. ఎందుకంటే ఆయన బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ప్రజల ధనంతో, మొత్తం ప్రజల ధనం, ఈ చిట్ ఫండ్ కంపెనీ ధనం అంతా డైవర్ట్ చేశాడు ఆయన. చేసి బ్రహ్మాండమైన ఆర్థిక సామ్రాజ్యం, బ్రహ్మాండమైన పలుకుబడి, టీవీ ఛానల్స్ అలా అప్రతిహతంగా కొనసాగుతుంటే, ఎవడో ఏదో పిల్లెదురు వచ్చినట్టుగా వీడు అసలు వీడొచ్చి మొత్తం నా మీ బిజినెస్ అంతా అల్లకల్లోలం చేసి నన్ను ఇలా చేయటం ఏంటనేటువంటి కోపం ఆయనకు ఉండడం, ఆయన పరిస్థితిలో నేనున్నా ఉంటుంది. వీడు నామరూపాలు లేకుండా చేసేయాలి. అందులో ఆయన మెంటాలిటీయే, ఆయన బంధువుల దగ్గర నుంచి, ఆయన కొడుకు దగ్గర నుంచి, ఆయన తోడోళ్ళ దగ్గర నుంచి, ఆయన దగ్గర బంధువులు అందరూ వచ్చి టీవీలోకి వచ్చి చెప్పారు. మీ నాకు ఐడియా లేదు. ఆయన తోడంటే డాల్ఫిన్ అప్పారావు. ఓకే ఓకే. అసలు ఆయన పేరే డాల్ఫిన్ అప్పారావు. డాల్ఫిన్ పెట్టిందే ఆయన. మేము అప్పటి నుంచి తెలుసు, వైజాగ్లో డాల్ఫిన్ పెర్హాప్స్ ఆ సీ షోర్లో ఏవో 1-2 హోటల్స్ ఉండేవి, కానీ పెద్ద స్టార్ హోటల్ అదే స్టార్టింగ్. అప్పారావు అంటే ఇంకా ఆయన 24 గంటలు అక్కడే ఉండేవాడు. ఆ హోటల్ని అంతా అలాగా సంరక్షించుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఆయన వెళ్ళేటప్పటికి ఆయన సీట్లో ఎవరో కూర్చున్నాడు, ఏంటంటే తవరిని ఇంటికి వెళ్ళమన్నారు అన్నాడు. ఇవన్నీ టీవీలో చెప్పాడు ఆయన. ఓకే. కన్న కొడుకు చెప్పాడు. సో ఆయన ఏమి వాళ్ళు కన్న కొడుకుని తోడల్లుడు ఇంత ఆర్థిక సామ్రాజ్యాన్ని ఇంతగా పెంచిన వాడిని లెక్క చేయని మనిషి ఎవడో అరుణ్ కుమార్ అనే గొట్టంగాడు వచ్చి ఏదో చెప్తుంటే ఊరుకుంటాడా? వైఎస్ఆర్ తొక్కే అనుకున్నాడు. కానీ లక్కీగా అదేదో రాజశేఖర రెడ్డి గారు స్టోరీ చెప్పేవారు, బైబిల్లో ఉంటుందట. ఒక పెద్ద భయంకరమైనటువంటి ఒకడిని ఒక చిన్నవాడు ఒడిసేలు దెబ్బ పెట్టి కొట్టేస్తాడు. ఏదో ఉంది ఆ కథ, బైబిల్లో చాలా పాపులర్ స్టోరీ. వాళ్ళ పేర్లు మర్చిపోయాను నేను.
ఆ కథ చెప్పి అలా ఉందే నీ పరిస్థితి అన్నాడు ఆయన. ఏంటంటే నువ్వు చిన్న ఒడిశాలో లాటరీ ఇది అదే పెట్టి సార్, మీరు అప్పుడు ఒక చిన్న రాజశేఖర రెడ్డి గారు వెనక్కున్నారు, మీరు ఒక అప్పటికి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అప్పుడే మీ గురించి కథనాలు రాసి అవి చేశారు కదా. ఇప్పుడు మీరు ఒక సామాన్యుడు, అంటే ఒక మాజీ ఎంపీ, అంతే సామాన్యమైన ఉండేవాళ్ళు అనుకోరు, ఒక మాజీ ఎంపీ. ఇప్పుడు మిమ్మల్ని రాజమోహన్జీరావు గారు టార్గెట్ చేసి ఏంటి పరిస్థితి? టార్గెట్ చేయలేదంటారా? ఏం పెద్ద ఏమంటే ఆయన కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి ఇది 100 తలనొప్పుల్లో ఇది చిన్న తలనొప్పి. నెక్స్ట్ ఆయనకి ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా, ఆయన వ్యాపారం మొదలెట్టినప్పటి నుంచి కూడా కోర్టుల్ని ఎలా వాడుకోవాలన్న దాంట్లో ఆయన బ్రహ్మాండమైనటువంటి, ఆయనే చేశాడు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు చేశారో తెలియదు కానీ రీసెర్చ్ చేశాడు ఆయన. కోర్టును నమ్ముకుని ఆయన అంత అభివృద్ధి చెందాడు. జ్యుడిషియరీ గురించి మాట్లాడుతున్నారు మీరు. కోర్టులు, ఎస్, కోర్టు అంటే జడ్జి గారు ఏం డబ్బులు ఇచ్చి చేయగల, అవతల ప్లేడర్ మన అయిపోయి వచ్చేస్తే చాలు. ఓకే ఓకే. దాంట్లో అనేక రకాలు ఉన్నాయి, అనేక రకాలు ఉండి అవతల ప్లేడర్ ఏం మాట్లాడలేదు అనుకోండి, అయిపోయింది. ఓకే ఓకే. అది కూడా మొన్న అలాగే అయింది తెలంగాణ. కూడా చేస్తారా? మొన్న తెలంగాణ ఎలా అయింది కేసు, హైదరాబాద్ కోర్టులో ఈ కేసు ఈయన కొట్టేశారు. కారణం ఏంటంటే అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఏం మాట్లాడలే, ఓకే, కూర్చున్నాడు ఆయన. వీళ్ళు తీసి ఇదిగోండి హెచ్యుఎఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్యుఎఫ్ ఏదైతే ఉందో ఆ హెచ్యుఎఫ్ ప్రకారం ఈయన చేసింది ఏం తప్పు లేదు అని అవతల ప్లేడరు గంటకు ₹1,00,000 పుచ్చుకునే ప్లేడర్ ఢిల్లీ నుంచి వచ్చి చెప్పాడు. యువతల ప్లేడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. అతను మాట్లాడకపోవడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎలక్షన్ హడావిడిలో ఉంది. నాకేమి ఇన్స్ట్రక్షన్ లేదండి మా క్లయింట్ దగ్గర నుంచి అంటాడు, కూర్చుంటాడు, కేసు కొట్టి పారేశారు. మొత్తం ఆ రోజు ఇందులో చాలామంది ఏమనుకుంటారంటే జడ్జీలు అనుకూలం అయిపోయారండి. ఇందులో చాలా స్టెప్స్ ఉంటాయి. జడ్జి అనుకూలం అవ్వక తప్పని పరిస్థితి వస్తుంది. అవతల అడ్వకేట్ మాట్లాడితే ఏంటి, అయితే ఏంటంటే జడ్జికి మాట్లాడచ్చు, ఆ సెక్షన్ ఇక్కడ ఎలా వస్తుందా, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చూడాలి కానీ అది ఎలా చూస్తాం అని అనొచ్చు. కానీ అనాలని రూల్ ఏం లేదు. జడ్జి మొత్తం కేసు వస్తే ఆ కేసుకు సంబంధించిన లా అంతా చదువుకురాడు, ఆఖరిన 1 పేజీ చదువుతాడు, చదివి వస్తాడు. తేడా ఉన్నది అవతల ప్లేడర్ చెప్పాలి, ఏమన్నా మీరు 43 పేజీ చూడండి, మీరు ఆఖరి పేజీ చూసి చెప్పడం కాదు అని చెప్పాలి. మనం ఏం చెప్పకుండా కూర్చుంటే ఈయనకు కూడా మనసులో కొట్టిపారేద్దాం ఉందనుకోండి. ఎందుకంటే ఫండమెంటల్గా ఏ జడ్జి అయినా ఒకటే క్వశ్చన్ వేస్తాడు, 2,600 కోట్లు వసూలు చేశాడా, ఇచ్చేసాడా అంటాడు. ఇచ్చేసాడండి, ఇచ్చేసాడా, అయిపోయింది. అక్కడతో ఆయన మైండ్. ఇప్పుడు అదే జరిగింది కదా సార్, సుప్రీంకోర్టులో తీర్పు పేజీ నెంబర్ పారా నెంబర్ 27 అనుకుంటాను నేను. దాంట్లో ఒకటే కదా ఉండింది, అంటే రామోజీరావు గారు డిపాజిట్లు సేకరించారు, ఎవ్వరు కూడా ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎవరికి చెల్లించాల్సిన డిపాజిట్దారులందరికీ చెల్లించేశారు. ఇక ఇక్కడ ఇబ్బంది ఏముంది, ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా అనే ఉద్దేశంతోనే ఆ రోజున జడ్జి గారైన రజనీ తెలప్రోల్ గారు రజనీ తెలప్రోల్ గారు కేసును కొట్టివేశారు. అక్కడ కేసు కొట్టివేశారు. ఆ కేసు కొట్టివేసినా కూడా మళ్ళీ మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు కదా. అసలు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంది అని హైకోర్టే చెప్పింది కదా ఆ రోజు తెలప్రోల్ రజనీ గారు. ఇప్పుడు కాకినాడలో ఒక సొసైటీ కనిపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఇదే తీసుకుంటారు. రామోజీరావుని వదిలేసినప్పుడు మమ్మల్ని ఎందుకు వదలరని. ఓకే, ప్రెసిడెంట్, ఒక కేసు ప్రెసిడెంట్ ఉంటుంది, వాళ్ళు చేసినది డబ్బులు మేము వెనక్కి ఇవ్వలేకపోయాం ఎందుకంటే మా బిజినెస్లు దెబ్బతిన్నాయి. రామోజీరావు గారు జనం దగ్గర కలెక్ట్ చేసి వ్యాపారాలు చేశాడు, ఆయన వ్యాపారాలు సక్సెస్ అయ్యి వెనక్కి ఇచ్చాడు. మాది ఎలా తప్పు అవుతుంది? మేము కూడా వ్యాపారాలు చేసుకున్నాం, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, దాంతో ఇచ్చుకోలేకపోతున్నాం. కావాలంటే మా ఆస్తులన్నీ జప్తు చేసుకోండి. క్రిమినల్ నేరం ఎలా పెడతారు? రామోజీరావు గారిది కొట్టేశారుగా, డబ్బు వెనక్కి ఇచ్చేసాడు ఆయన, మేము కూడా ఇస్తాం. మీకు ఇందులో చిన్న కిటికీ ఏంటంటే, మీరు ఇప్పుడు అగ్రిగోల్డ్ ఉంది సపోజ్, లేకపోతే ఇంకొక అగ్రిగోల్డ్, కాకపోతే ఇంకో అర్బన్ గోల్డ్ అని ఒక సంస్థ ఉంది. వాడికి 300 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, 600 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఇది పొజిషను. సడన్గా మీరు ప్రభుత్వం కనుక తలుచుకుని అందులో ఏదో చిన్నది వెతికి తేడా వెతికి పట్టుకుని టక్కున అరెస్ట్ చేసి ఈ 600 కోట్లు సీజ్ చేశారనుకోండి, ఈ 600 కోట్ల వాల్యూ 100 కోట్లు అయిపోతుంది. ఎందుకంటే మనం అందరం చేసేది ఏంటి, బ్లాక్ వైట్. మీ ఇల్లు కొనుక్కుంటారు, 45 లక్షలు వైట్ ఇస్తారు, 45 లక్షలు బ్లాక్. ఆ డబ్బు ఇచ్చిన దానికి రిసీట్ ఏముండదు, 45 లక్షలకే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు ఎప్పుడైతే కోర్టు ఎక్కిందో ఓన్లీ వైటే లెక్క తీసుకుంటారు, అందరికీ తెలుసు కదా. అలాగే గవర్నమెంట్ కనుక కొట్టాలి అనుకుంటే వెంటనే జప్తు చేసేస్తారు. రామోజీరావు గారిని కొడితే ఇంతమంది దెబ్బతిండేస్తారు కాబట్టి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు కాబట్టి, ఆ వేళ రామోజీరావుని కొట్టడం కాదు ప్రధానం, వీళ్ళ డబ్బు వెనక్కి వెళ్ళాలి. వీళ్ళ డబ్బు అందరికీ వెనక్కి వెళ్ళాలంటే నేను ఇచ్చేస్తానంటున్నాడు. నాకు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, నేను ఇచ్చేస్తానంటున్నాడు. ఇచ్చేదాకా మాట్లాడకండి. అప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం రాశారంటే, ఇతన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటివన్నీ కూడా హక్కులు మనం రిజర్వ్ చేసుకుంటూ టైం ఇవ్వటం అడ్వైజబుల్ అనుకుంటున్నాం. ఇంతమంది జనం, ఇంత డబ్బు
సంబంధించిన వ్యవహారం కాబట్టి టైం ఇవ్వడం సమంజసం అనుకుంటున్నాం. ఇంతకుముందు అలాగే టైం ఇచ్చాం. ఇది యాక్చువల్గా బయట తీసింది నేను కాదు, కర్ణాటకలో ఒక జర్నలిస్ట్ తీశాడు 2005లో. తీస్తే అప్పుడు ఈయనకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పాడంటే, మళ్ళీ అది కూడా రాతలోనే చెప్పాడు, అవన్నీ ఉన్నాయి, నేను ఇచ్చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకు టైం ఇచ్చామంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అప్పుడు 28 కోట్ల రూపాయల డబ్బు ఉంది కాబట్టి, ఇంతమంది డిపాజిట్దారులు ఉన్నారు కాబట్టి, ఆ ఇంట్రెస్ట్లో ఇతను చేసింది తప్ప రైటా అన్నది తేల్చేటువంటి విషయాన్ని మనం రిజర్వ్ చేసుకుంటూ అవకాశం ఇచ్చాం అని చెప్పి లెటర్ రాశారు. అంటే కర్ణాటకలో జర్నలిస్ట్ కావచ్చు, కర్ణాటకలో నేను కాదు పెట్టింది. అదే సార్, మరి కర్ణాటకలో జర్నలిస్ట్ కావచ్చు, మీ ద్వారా బయటకు వచ్చేంత వరకు కూడా ఆర్బీఐకి మార్గదర్శి అనే ఒక చిట్ ఫండ్ కంపెనీ, ఒక ఫైనాన్స్ కంపెనీ ఉందన్న విషయమే తెలియదంట అసలుకి. తెలుసు కానీ మానేశామని చెప్పాడు ఆయన. ఓకే, మానేశామంటే వదిలేశారు. అదే 1962 నుంచి ఎలా 62 నుంచి లేదు ఈ రెస్ట్రిక్షన్. ఓకే, 97లో వచ్చి 1997లో అందరికీ టైం ఇచ్చారు. అందరినీ పిలిచి, నాగరాజు గారు మీరు ఇంకా ఆపేయాలి, ఇదిగో మీరు 300 కోట్లు ఇవ్వాలి, ఈ 300 కోట్లు ఎన్నాళ్ళలో రీపే చేస్తారు చెప్పండి అంటే, ఒక 2 years టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను, 2 years టైం. అలాగే ఈయనకి కూడా 2 years 3 years టైం ఇచ్చారు. కానీ ఈయన ఏనాడు ఆపల, మళ్ళీ వసూలు చేస్తూనే ఉన్నాడు. టైం ఇచ్చేసాం కాబట్టి మేము ఇంకా కలెక్ట్ చేసుకోలేదు అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ డిఫెన్స్. కానీ నేను అనుకోవడం రిజర్వ్ బ్యాంకులో ఎవరో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ సహాయం కూడా ఈయన పొందుతూనే వచ్చాడు. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఆత్మకథలో కూడా రాశాడు ఈ మాట. ఆత్మకథలో రాశాడు 2005లో, అసలు నా పేరు ఎత్తలే, 2005లో కర్ణాటకలో ఈ విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే మేము రామోజీరావు గారికి నోటీస్ ఇస్తే ఆయన ఇచ్చినటువంటి సమాధానం రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందలేదు. తర్వాత మళ్ళీ 2006లో హైదరాబాద్లో ఏదో గొడవ జరిగింది. ఇప్పుడు అదంతా సద్దుమణిగిపోయింది కాబట్టి బహుశా ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ఇదే ఆయన తెలుగులోనే రాశాడు, వేణుగోపాల్ రెడ్డి చైర్మన్. చదవండి, అందులో 260 పేజీలో ఇందులో ఉంది. నా పేరు కానీ రాజశేఖర రెడ్డి పేరు కానీ ఏమీ లేవు. కర్ణాటక ఇలాగ వాళ్ళు ఇచ్చిన రిప్లై మాకు నచ్చలేదు అంటే జస్టిఫై అవ్వలేదు అది అని. అంత 2600 కోట్లు రాసింది అసలు బయటికే రాలేదంటే డెఫినెట్గా సంబడి, నేను వెళ్ళి ఆయన కలుస్తానంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే అంటే, ఆయన కాదు ఆయన అసిస్టెంట్ ఎవరో నాకు లెటర్ రాశాడు. నువ్వు ఆయన కలుస్తానని రాసిన లెటరు మాకు చేరకముందే అది పేపర్లో వచ్చేసింది. ఫస్ట్ స్టార్టింగే అంటే పేపర్కి ఇవ్వకూడదనమాట. రిజర్వ్ బ్యాంకు చైర్మన్ని కలవడానికి వెళ్తున్నది పేపర్కి చెప్పమా అని, మీకు కావాలంటే మా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరో ఒక అతను ఉంటాడు, మేనేజరో ఎవరో దీనికి సంబంధించిన వాడు, అది మీకు పని ఉంటే ఆయనతో కలవండి అని ఒకటి ఇచ్చాడు నాకు. ఇస్తే అసలు యాక్చువల్గా ఒక ఎంపీ కనుక ఒక అపాయింట్మెంట్ అడిగితే వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి తీరాలి, లేకపోతే దానికి ఏదో రిప్లై చెప్పాలి. ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది. ప్రివిలేజ్ నోటీస్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఈయన వేణుగోపాల్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఈయన చాలా మంచి పేరున్న ఐఏఎస్ ఆఫీసరు, చాలా మంచి పదవులు చేశాడు. ఆయన గురించి నలుగురిని ఎంకరేజ్ అయ్యో వేణుగోపాల్ రెడ్డి చాలా మంచి గొప్ప ఆఫీసర్ అన్నారు. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఇవ్వలే. అయితే ఇద్దరు మామూలుగా, ఎందుకంటే అది ఇన్సల్ట్. నేను వచ్చేదో నేను చెప్తానంటే ఇప్పుడు ఆర్టీఐ అడిగాను ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని, వాళ్ళు పిలవకపోవచ్చు, నేనేంటి ఎక్స్ఎంపీ నేను అంటే అందరితో సమానం, ఇస్తే ఇస్తారు టైంని బట్టి, లేకపోతే అక్కర్లేదా మీకు ఇవ్వక్కర్లేదు మాకు దీనికని చెప్పి రిప్లై ఇస్తారు. కానీ ఆ వేళ నేను ఎంపీని, ఒక ఎంపీగా ఉండి ఒక రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారిని అడిగినా ఆయన ఇవ్వలే. సరే, అది ఇదంతా రామాయణంలో పిడకలు వేయడం. ఇక్కడ కోర్టుకి మార్గదర్శి చార్టెడ్ అకౌంట్స్ వారు సమర్పించిన లెక్కల ప్రకారం తీసుకుంటే డిపాజిట్లు 2007 మార్చి 31 వరకు చార్టెడ్ అకౌంటెంట్లు కానీ వాళ్ళు ఎలా సంతకం పెట్టేస్తున్నారో, అవి మొన్నే ఒకటి వచ్చింది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో చూస్తే నేను జనాలకు ఇవ్వాల్సింది ఇంత, నా లైబిలిటీస్ ఇంత, నా అసెట్స్ ఇంత అని రాశాడు. చిట్ ఫండ్ యాక్ట్ 9 సెక్షన్ 9 1982 యాక్ట్ ప్రకారం క్లియర్గా షెడ్యూల్ 9లో అనుకుంటాను క్లియర్గా ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్ ఎలా ఇవ్వాలి. బ్యాలెన్స్ షీట్లో మీకు ఈవేళ 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది అని ప్రకటించుకుని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారుగా. ఈ 10,000 కోట్లలో మీకు రావాల్సిందెంత, మీరు ఇవ్వాల్సిందెంత, మీకు రావాల్సింది అసెట్లో చూపించాలి, మీకు ఇవ్వాల్సింది లైబిలిటీస్లో చూపించాలి. క్లియర్గా చూపించాలి అని చెప్పి వాళ్ళు ప్రొఫార్మాయే పెట్టేశారు చిట్ ఫండ్ యాక్ట్లో. వీళ్ళు అది ఎప్పుడు చూపించరు, అంటే కరెక్ట్గా చూపించాలి, ఆస్తుల కింద ఆడిటర్ సంతకం పెట్టకూడదు. ఇదేంటే క్లియర్గా వీళ్ళు ఇచ్చారు కదా ప్రొఫార్మా, మీకు ఇదిగో 1,00,000 రూపాయల చీట్లు మొత్తం ఇండియా అంతా కలిపి ఒక 30 కోట్ల రూపాయల చీట్లు ఉన్నాయి, 300 కోట్ల రూపాయల చీట్లు ఉన్నాయి. ఆ 300 కోట్ల రూపాయలు అసలు చిట్ ఫండ్ యాక్ట్, అది చిట్స్ ఫండ్ యాక్ట్ కాదు. ఏ చీటీకి ఆ చీటీ ఒక చీటీ, అది చిట్ ఫండ్. చిట్ ఫండ్ అంటే ఆ చీటీ, ఒక చీటీ వేశారనుకోండి దానికి వేరే బ్యాలెన్స్ షీటు,
ఇంకో చీటీ వేస్తే దానికి వేరే బ్యాలెన్స్ షీటు. ఆ చీటీ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి. ఆ బ్యాంకులో కట్టి ప్రతి నెల కూడా మీరు కరెక్ట్గా చూపిస్తూ ఉండాలి రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్కి. ఎవడు పాడాడు, ఎంత డివిడెండ్, వీళ్ళు 5% వీళ్ళు తీసుకోవాలి. మీ డబ్బు బ్యాంకులో వేయాలి తప్ప ఆ డబ్బుని పక్కకు డైవర్ట్ చేయడానికి లేదు. సబ్ మొత్తం వీళ్ళు తీసుకెళ్ళి జిల్లా రిజిస్టార్ లో కూడా వీళ్ళ కొంత షేర్ వాల్యూ రిజిస్టార్ ఆఫ్ స్టాంప్స్ అని దాని కింద చిట్స్ వస్తుంది. దానికి ఒక ఐజీ గారో డీజీ గారో ఉంటారు సార్, ఐజీ ఉంటారు. వీళ్ళకి ఎవరంటే పని చేసేవాళ్ళు ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళే, మన వీళ్ళే ఈ రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. రొటీన్గా ఇవన్నీ జరుగుతుంటాయి మొత్తం. రొటీన్గా రిజిస్టార్ ఆఫీస్ మనకు తెలియదే ఉంది, అంత రొటీన్గా అయిపోతుంది. మామూలుగా వచ్చి మిగతా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఏదో చీటీకి ఎంత ఇచ్చేయండి అంటారు. కానీ ఈయన అది కూడా ఎవరు, రామోజీరావు గారు ఎవరికి పెద్ద డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. ₹1 ఎవరికి ఇవ్వడు. ఎందుకు సార్ దాడా రామోజీరావు ఇప్పుడు ఈవేళ వచ్చి మీరు ఇలా ఇంటర్వ్యూలు అవి తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ 2006 తర్వాత రామోజీరావు గారికి అలా చూశాడు అంటే కళ్ళు పొడిచేస్తారు. ఫ్యాక్షన్ లీడర్ కాదు కదా సార్, ఆయన ఫ్యాక్షన్ లీడర్ కాదు కదా. ఫ్యాక్షన్ అవ్వక్కర్లేదండి. మొత్తం ఏంటి ప్రభుత్వాలు మార్చేసి ఇప్పుడు రామారావుని నాదెండ్ల భాస్కర్రావు గారు దించేశాడు. నాదెండ్ల భాస్కర్రావు అన్నవాడు ఇవాళకి కూడా పెద్ద పాపులర్ మ్యాన్ కాదు. అవునా 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 మీరు నాదెండ్ల భాస్కర్రావుని దింపేసిన రోజున, రామారావుని దింపేసిన రోజున మెజార్టీ నాదెండ్ల భాస్కర్రావుకు ఉందా రామారావుకు ఉందా ఒకసారి చూసుకోండి. నాదెండ్ల భాస్కర్రావుకు ఉంది. ఓకే. ఈనాడు పెట్టి దడదళ్ళాడించి వాడు ఆస్తులు తగలేశారు, ఇటు తోటలు తొక్కేశారు, అక్కడ చంపేశారు, రాళ్ళు ఇసిరేశారు, నల్లది చేశారంటే వాడు మొత్తం అందరూ ఇటు వచ్చారు. యాక్చువల్గా ఎలా తెలిసింది మనకి, మీరు ఎలా చెప్పగలరు వాడు ఇటున్నవాడు అటు వచ్చాడని అని అడుగుతారుగా. ఇప్పటికీ రామోజీరావు కరెక్ట్ సార్. నేను ఎలా చెప్పగలను, ఈయన ఎంతమందికి టికెట్లు ఇవ్వలేదో చూసుకోండి. 85లో 83లో ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికి టికెట్లు ఇవ్వలేదు. ఆయనే చెప్పాడు నన్ను వ్యతిరేకించిన వాళ్ళందరికీ తీసేస్తున్నారని. ఆ తీసేసిన వాళ్ళు ఈయనతో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ వెళ్ళి భాస్కర్రావు గారి దగ్గర ఉన్న వాళ్ళందరినీ లాక్కుని పోయారు. ఓకే. అప్పుడు ఓన్లీ ఈనాడు రామారావు గారిది కరెక్ట్, భాస్కర్రావు గారిది తప్పు అని. చంద్రబాబు నాయుడు గారు దింపేశారు, చంద్రబాబు నాయుడు గారిది కరెక్ట్, రామారావు తప్పు అని. రామారావు 95కి వచ్చేసరికి పరిస్థితి కాదు మార్చాడు ఆయన. అప్పుడు నాదెండ్ల భాస్కర్రావు తప్పు, రామారావు ఒప్పు. ఇక్కడికి 95కి వచ్చేసరికి బాబు ఒప్పు, రామారావు తప్పు. అంటే అంతకన్నా పవర్ఫుల్ ఎవరుంటారు? ఆయనే. ఈనాడు అనేది చాలా పెద్ద, చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఆయుధం. అది నాయుడు గారు ఆయనకి సరెండర్ అయి ఉంటాడా? వాళ్ళ అనుబంధం ఏంటి సార్ అది? ఎప్పటి నుంచో అంటే ఈయన ఒక పొలిటీషియన్, వ్యాపారవేత్త. జనరల్గా రామోజీరావు గారికి చాలా దూరదృష్టి ఉంది. ఆయన ఆలోచించి ఈనాడు పేపర్ అన్నదాన్ని టాప్ లెవెల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రుల్ని మార్చగలిగినటువంటి సమర్థత ఉన్న ఒక పాత్రికేయుడిగా ఆయన ఆ లెవెల్కి వచ్చాడు. ఆయన వ్యాపారాలు అన్నీ, ఇప్పుడు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, దాని మీద క్లియర్గా లోకల్ జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ ఉంది. దాన్ని స్టే చేసుకున్నాడు, కొట్టించేసుకున్నాడేమో కూడా. ఉండకూడదంతా. మనకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లోంచి ఎగ్జంప్షన్ తెచ్చుకున్న వాళ్ళకే ఇది ల్యాండ్ మేము అగ్రికల్చర్ కాదండి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాం ఇంకోటి కట్టుకుంటున్నాం అని ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలి. ఈయన ఏనాడు ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలి. ఈయన అసలు చట్టం అనేది నాకు సంబంధం లేదన్న లెవెల్లోనే ఏ వ్యాపారమైనా నడుపుతాడండి. రాజశేఖర రెడ్డి గారు కొంచెం అటెంప్ట్ చేశాడు, చచ్చిపోయాడు ఆయన. తర్వాత వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళే నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు మేము చేయలేమని చెప్పారు. మా వల్ల కాదు రామోజీరావు మీదకి వెళ్ళటం అని. ఇప్పుడు వచ్చి జగన్ ఎందుకు మొదలెట్టాడు. నేను అప్పటి నుంచి చెప్తున్నాను, జగన్ సీఎం అయిన తర్వాత నేను రాసిన ఫస్ట్ లెటర్ అదే. అప్పటి నుంచి లేనిది ఇప్పుడు మరి సడన్గా ఆయన నాకు ఎస్ఎల్పీ వేసింది, నాది కొట్టేస్తారనుకుంటున్న టైంలో వచ్చి గవర్నమెంట్ వారు కూడా ఎస్ఎల్పీ వేశారు. దాంతో ప్రస్తుతానికి బతికింది, ఇంకేమవుతుందో తెలియదు. సార్ 2004లో రాజశేఖర గారు సీఎం అయ్యారు. 2009లో మళ్ళీ సీఎంలో మార్చే శక్తి ఉన్న రామోజీ గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు మార్చలేకపోయారు? ఒక్కోసారి చెప్తే అలా అయితే అసలు కాంగ్రెస్ ఎప్పుడూ రాకూడదు. 83లో ఎన్టీ రామారావు గారు నెగ్గిన తర్వాత ఈవేళ వరకు ఈయనకి అంత శక్తి ఉంటే ఎప్పుడూ కాంగ్రెస్ రాకూడదు. ఎప్పుడు ఆయన కాంగ్రెస్ వ్యతిరేక, మార్చే ప్రయత్నం అయితే చేస్తారు. కాంగ్రెస్ వ్యతిరేకనే ఆయన ఎఫిడవిట్లో వేశారు క్లియర్గా. అది ఏమని రాశాడంటే, నేను కాంగ్రెస్కి ప్రతిపక్షం లేకుండా పోయినటువంటి సమయంలో 78 నుంచి నేను ప్రతిపక్షంగా వ్యవహరించాను అని చెప్పి ఆయన ఇవన్నీ కూడా కోర్టులో వేశాడు. 82లో ఎలక్షన్ రోజున పోలింగ్ కూడా మళ్ళీ నేను చెప్పాను, నేను నిష్పక్షపాతంగానే ఉంటాను, ఏమో మళ్ళీ రేపు పొద్దున కౌంటింగ్లో కాంగ్రెస్ వచ్చేస్తే ఎందుకు వచ్చిన ప్రమాదం అని మళ్ళీ ఆయన ఒక ఎడిటోరియల్ రాశారు. ఇప్పుడు దాకా ఏదో ఒక వార్ అయిపోయింది, ఇప్పుడు అందరూ కలిసి ఉండండి, నేను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను ఒక ఎడిటోరియల్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి నా మీద దాడి చేశాడు. నిజంగా రాజశేఖర రెడ్డి దాడి చేయడానికి
రాజశేఖర రెడ్డి 1990లో మా అమ్మకి చెప్పి డిపాజిట్ వేయిస్తాడా, నేను అవుతాను 2004లో మీ వాడు ఎంపీ అవుతాడు అప్పుడు వేద్దాం, నేను వాళ్ళు డిపాజిట్లు వేస్తారు బాగుంది. మా అమ్మ డైరెక్ట్గా మా అమ్మని మా తమ్ముడిని తీసుకొచ్చి వీళ్ళు గొట్టం పెట్టి ఇంటర్వ్యూ కూడా చేశారు ఈనాడు వారు. చేస్తాడు చెప్పారు ఈనాడు మీద మాకేమీ లేదు, మేము డబ్బులు వేస్తున్నాం, మాకు డబ్బులు కరెక్ట్గా వచ్చేసాయి, మాకేమీ లేదు. అయితే అలా చేయటంలో ఏదో తప్పు ఉందని మా వాడు పెద్ద మా అరుణ్ కుమార్ ఏదో పట్టుకున్నాడు, వాడు ఏదో లీగల్గా చేస్తాడు, నాకేమీ డబ్బు ఎగ్గొట్టలేదు ఆయన. సేమ్ నేను పోలాయి సారా అని చెప్పాను. ఇప్పుడు అదే ఇష్యూ, ఎవరికి డబ్బు ఎగ్గొట్టలేదు, ఎక్కడ ఫిర్యాదు లేదు. సేమ్ ఇదేనండి. పోలాయి అని నాటు సారా తయారు చేసేవాడు. వాడు ఎన్నో తరాల నుంచి 4వ తరం 5వ తరం వాళ్ళు తయారు చేసిన సారా ఇంకా అంతకు మించిన సారా లేదు. ఈ స్కాచ్లు గీచులు ఏమీ పనిచేయవు. ఇక్కడ తయారు చేస్తారు సార్? ఇక్కడ మీ ఊర్లోనే ఉంటాడు పోలాయి. ఓకే. మీ తాతగారిని ఎవరన్నా అడగని చెప్తారు. ఆ పోలాయి వచ్చి వీళ్ళు వచ్చి మామూలు పోలాయి మీద రైడ్ చేసి కుండల గిండలు బద్దలు కొట్టేస్తుంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. ఏమని, నేను 3 తరాలు 4 తరాలుగా ఎప్పుడైనా ఎవడైనా నా సారా తాగి చచ్చిపోయాడా, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా, ఇది ఎక్కడ అన్యాయం అండి అంటే, నువ్వు సారా కాయడానికి లేదయా రూల్ అది అంటే, నా సారా పెట్టు పక్కన పట్టుకొచ్చి ఆ బ్లూ లేబుల్ స్కాచ్ విస్కీ పెట్టు తీసుకురా ఎవరన్నా నా తాగించు ఎవరిది బాగుందో చెప్తారు, నాది ఎలా కొడతావు అంటే, అదే ఇది రూల్ పెట్టామయ్యా బాబు, నువ్వు పర్మిషన్ తెచ్చుకుని కాచుకో, ఇలా కాయకూడదు, కాస్తే 2 ఏళ్ళు జైలు అని ఇంకా మాట్లాడితే 4 కొట్టి తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. వాడు చెప్పింది 100% కరెక్ట్. అక్కడ సారా, ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీ. అదే రామోజీరావు గారు చెప్తున్నాడు, నేను ఇన్నేళ్ల నుంచి చేస్తున్నవాడిని నన్ను అడగడానికి లేదు మీరు ఎవరో. కరెక్ట్ సార్, కరెక్ట్. రూల్ పెట్టాం కదా, రూల్ ప్రకారం నేను చేయను, ఆ రూల్ నాకు వర్తించదు. ఎందుకంటే ఆ రూల్స్ గీల్స్ అవన్నీ కూడా డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళ కోసం. నేను అందరికీ డబ్బులు ఇచ్చేస్తుంటే నేను రూల్ ఎగ్గొట్టడం ఏంటి, నాకు రూల్ ఏంటి, వాళ్ళకి నాకు కుదిరింది, ఎవడన్నా కంప్లైంట్ ఏమన్నా. ఇప్పుడు మీరు అంటున్నారు సార్, ఇంత ఫైట్ చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు ఈరోజు ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది కదా, మన భారతదేశంలో ఒకసారి తీసే వైట్ కాలర్ నేరగాలు చాలామంది ఉన్నారు. ఎవరికి కూడా ఎక్కడ శిక్షలు పడలేదు ఇంతవరకు కూడా వైట్ కాలర్ నేరగాలు. మీరు చెబుతున్న మేరకు ఈ రామోజీరావు గారు చేస్తున్న బిజినెస్ కూడా వైట్ కాలర్ నేరం కిందకి వస్తుంది. ఇంతమంది వైట్ కాలర్ నేరగాలని యథేచ్ఛగా వదిలిపెట్టిన మన ప్రభుత్వాలు మళ్ళీ రామోజీరావు గారు లాంటి వారిని శిక్షిస్తుందా? ఏమంటే మీకు శిక్షిస్తుందా లేదా అనేది కోర్టులకు సంబంధించి, దాంట్లో నేను కామెంట్ చేయను. ప్రభుత్వం వ్యవహరించవలసినటువంటి తీరు ఏంటంటే, ఎవడన్నా సరే ఒకలాగే చూస్తుంది ప్రభుత్వం అనేటువంటి ఒక భ్రమన్నా కల్పించాలి. నమ్మకం కల్పించలేకపోయినా ఒక భ్రమన్నా కల్పించాలి. నన్ను ఎప్పుడు ఎక్కువ రామోజీరావు గారి అభిమానులు ఎక్కువ తెలుగుదేశంలో ఉంటారు, వాళ్ళంతా ఇంక బంధువులు గిందువులు వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఆ రోజుల్లోనే నా మీద విపరీతంగా చేసిన విమర్శ ఏంటంటే, నీకు జగన్మోహన్ రెడ్డి అవినీతి కనిపించదా, అగ్రిగోల్డ్ వాడు అవినీతి కనిపించదా, మీ మొన్ననే కాకినాడలో ఈ మధ్య పెట్టేస్తున్నారు ధనలక్ష్మి, అదేం చేయదా, అది కనిపించదా, రామోజీరావే కనిపిస్తాడా అని చెప్పి పెద్ద గొడవ చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, అగ్రిగోల్డ్ వాడు ఇప్పటికి కూడా జైల్లోనే ఉన్నాడేమో, ధనలక్ష్మి వాళ్ళని మొత్తం అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇంక నేనేం మాట్లాడాలయా, తీసుకెళ్ళాలి యాక్షన్ తీసుకుని జైల్లో పెట్టేస్తే, రామోజీరావు గారి మీద ఎవడో యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రామోజీరావు గారు చేసిన తప్పు చేస్తున్నాడయా అని యాక్షన్ తీసుకునేటువంటి దమ్ములు ఉన్నవాడు ఎవడో లేడు. అందుకే రాజశేఖర రెడ్డి అయిపోయిన తర్వాత నేను కూరుకున్నాను, ఇదేం జరిగే పని కాదని. నెక్స్ట్ రామోజీరావు గారు నా మీద వేశాడు, ఆయన వేశాడని నేను అంటున్నాను, కాదు ఆయనకి మాకు సంబంధం లేదని మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు నా మీద 50 లక్షలకి దావా చేశారు. ఆ దావాలో ఏం చెప్పారు, ఎవడా రామోజీరావు, వన్ మిస్టర్ రామోజీరావు ఇస్ ఇండల్జ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ యూ అటాక్ మార్గదర్శి చిట్ ఫండ్స్. రామోజీరావు హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ కంపెనీ, రామోజీరావు హెచ్యుఎఫ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ కంపెనీ అని 50 లక్షలకి పరువు నష్టం చేశారు. నాకు నడుస్తుంది అది, ఇంకా కేసు నడుస్తుంది సార్, కేసు నడుస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలి, రామోజీరావు గారేమో తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో హైకోర్టులో అఫిడవిట్ వేశారు, అయ్యా నేను రాజశేఖర రెడ్డి నా మీద దాడి చేసి చేస్తున్నాడు కానీ నాకు ఇదిగో ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, అన్ని వ్యాపారాలు రాశాడు. ఈనాడు, ఈటీవీ, ఉషోదయ, ఉషాకిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అన్నీ రాసి వీటిల్లో 99% వాటాలు నావి, మా కుటుంబానివి, మా హెచ్యుఎఫ్కి సంబంధించినవి, అంచేత నేను పేబ్యాక్ చేయగలను, నన్ను తీసుకుని ఇబ్బందులు పెట్టద్దు అని కోర్టులో వేసి స్టే తెచ్చుకున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు ఇక్కడ నా మీద వేసేమంటారు, హెచ్యుఎఫ్కి దీనికి ఏమి సంబంధం లేదు. ఆడేవాడు వన్ మిస్టర్ అంటే దాని అర్థం ఏంటి డిక్షనరీలో చూడండి, వన్ మిస్టర్ అంటే అన్నోన్, ఎవడో తెలియనివాడు అనమాట. ఎవడో రామోజీరావు అనేవాడు ఏదో తప్పు చేశాడని నువ్వు వచ్చి మార్గదర్శి చిట్స్ అంటావా, ఇదే రాసింది వాడు. ఇప్పుడు పెర్జరీ అట్రాక్ట్ అవుతుంది. ఇది పెర్జరీ అంటే ఆన్ ఓత్, ఎవడన్నా తప్పు చేస్తే 7 ఏళ్ళు జైలు. ఆన్ ఓత్ అంటే ఎఫిడేవిట్ ఈజ్ ఆన్ ఓత్. రామోజీరావు గారు వేసిన ఎఫిడేవిట్ ఆన్ ఓత్, ఇవి నాదే హెచ్యుఎఫ్దే అని
చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వేసిన ఎఫిడేవిట్ ఆన్ ఓత్ రామోజీరావుకి ఏం సంబంధం లేదని. అంటే ఇద్దరిలో ఎవడో ఒకడు అబద్ధం ఆడాడు. 7 ఏళ్ళు జైలు శిక్షగా, అంత పెద్ద కేసు అది. మనం మామూలుగా నేను కోర్టులో వేస్తుంటే అరుణ్ కుమార్ అని కొడతారు, నాది అరుణ కుమార్. నేను రే మార్చరా ఏ చేర్చాలంటే ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు, నీ గొడవ టైప్ అయిపోయింది వెళ్ళిపోతుంది. అరుణ కుమార్ అని బెటరా, అరుణ్ కుమార్ కాదు నేనంటే నీ ఏంటి గురు నువ్వు కూడా లా చదివి నువ్వేం మాడతావు, దీని చిన్నదానికి మళ్ళీ మార్చమంటావా అని. మనకేంటంటే కోర్టు అంటే ఆ రెస్పెక్ట్, చిన్న తేడా కూడా ఉండకూడదు. ఎందుకు మళ్ళీ చేర్చండి, ఖచ్చితంగా చేర్చండి అని చెప్తుంటాను. వీళ్ళు అలా కాదు, ఎక్కడో ఎఫిడేవిట్ అక్కడో ఎఫిడేవిట్ వేసి పారేశారు, టోటల్గా కాంట్రడిక్టింగ్. కానీ మన లా ఎంత పకడ్బందీగా ఉందంటే ఈ పెర్జరీ కేసు ఎవడ మీద పెడతావు నువ్వు అని అడిగాడు. రామోజీరావు మీద పెట్టాలంటే ఏమో రామోజీరావు కరెక్ట్ ఏమో, చిట్ ఫండ్ వాడే తప్పేమో. చిట్ ఫండ్ వాడి మీద పెడతామంటే రామోజీరావు చిట్ ఫండ్ వాడే కరెక్ట్ ఏమో. ఈ 2 కేసుల్లో ఏదో కేసు తేలాలట, తేలి వాడు చెప్పింది తప్పని తేలాలట, అప్పుడు మనం రెండో వాడి మీద పెర్జరీ వేయచ్చు. అసలు ఈ మార్గదర్శి చిట్ ఫండ్కి మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీకి ఉన్న తేడా ఏంటి సార్ ఒక్కసారి? ఆ తేడా తెలియకే అందరూ కూడా డిపాజిట్లు వేస్తున్నాడు. ఇప్పుడున్న తరం కూడా తెలియడం లేదు సార్. అన్నీ కూడా ఓన్లీ రామోజీరావు అనేటువంటి ఒక మనిషి, ఆయన సొంతంగా సంపాదించుకున్నటువంటి పలుకుబడి. ఆయన ఈనాడు పేపర్ పొద్దున్న చూసామంటే మనం మొత్తం అసలు దేశం ఎలా నడవాలి, ప్రపంచం ఎలా నడవాలి, ఎవరెవరు ఎలా నడుచుకోవాలి, అందరికీ అన్ని హితభక్తులు చెప్తూ ఉంటాడు ఆయన. ఈనాడు హయ్యెస్ట్ సర్క్యులేషన్, ఇప్పుడేవో 2-3 పేపర్ల దగ్గరికి వస్తున్నాయి కానీ దగ్గరికి కూడా రావట్లా, అంత హయ్యెస్ట్ సర్క్యులేషన్లోకి ఆయన తీసుకొచ్చాడు. ఆ పేపర్ను చూసి రామోజీరావు గారు అంటే అందరికీ ఒక రకమైనటువంటి, ఈయన ఫైనాన్షియల్ డెఫినెట్గా ఆ డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి. అయ్యా ఇంత 15,000 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితి ఉందంటే డెఫినెట్గా ఇతను మనం రూపాయి పెడితే మనకేమీ నష్టం ఉండదు అని నమ్మకం ఉంది. తప్పులేదు, ఆయన బిల్డప్ చేసుకున్నాడు. అది ఆ బిల్డప్ చేసుకున్న దాంట్లో ఇలాంటి తప్పులు ఏమైనా జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు వెళ్ళమంటే ఈనాడు భయం, ఈటీవీ భయం, ఏం చూపిస్తారు అని. సో ఆ భయంతో వెళ్ళట్లేదు. మీరు అరుణ్ కుమార్ గారు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి రామోజీరావు గారితో తలపడుతున్నారు. మరి ప్రభుత్వాలు కూడా కరెక్ట్గా ఉంటే రామోజీరావుకి భయపడాల్సిన అవసరం ఏముంటుంది? ఏమంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా నేనేం కరెక్ట్గా ఉన్నాను, నేనేం చెప్పగలను, మీరు ఎలా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. నేనేం అసాధారణమైనటువంటి వ్యక్తిని కాదు, నేనేం మహాత్మా గాంధీనో లేకపోతే ఇంకొన్నో కాదు. నేను మామూలు పొలిటీషియన్ని. అందరు పొలిటీషియన్లు చేసే తప్పులు నేను చేశాను. అందరూ ఎలా నడుస్తారో నేను అలాగే నడుస్తాను. అయితే ఒకటేంటంటే నేను సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఆసక్తి లేదు. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను, 90% ఆఫ్ ద పొలిటీషియన్స్ నాలాగే ఉంటారు. మీరు ఎంతసేపు పవర్లోకి వచ్చి ఎవడో తినేసి సంపాదించుకున్నాడు అన్నవాడిని బొత్తద్దం పెట్టి చూస్తుంటారు. కానీ నాశనం అయిపోయిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారండి. ఏనాడు ఒక కార్పొరేటర్ అవ్వలేకపోయాడు, వార్డు మెంబర్ అవ్వలేకపోయాడు, ఎమ్మెల్యే టికెట్ రాలేదు, ఏమీ రాలేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లోనే తిరుగుతున్న వాళ్ళు, ఉన్న ఆస్తులు తగలేసుకున్న వాళ్ళు, ఏ పని చేయకుండా ఉన్నవాళ్ళు నాకు తెలుసు. మా రాజమండ్రిలోనే బోల్డ్ మంది ఉన్నారు. నాకన్నా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, నాకన్నా తెలివైన వాళ్ళు, నాకన్నా చదువుకున్న వాళ్ళు, ఈ రాజకీయం అనే కోపంలోకి వచ్చి దెబ్బ అయిపోయిన వాళ్ళు. నాకేదో కలిసి వచ్చింది, టికెట్ వచ్చింది, ఎంపీ అయ్యాను, అయిపోయింది, అంతే. ఇదొక ఫేజ్. కానీ పొలిటీషియన్స్ అందరూ కరప్ట్ అనే ముద్ర ఏదైతే వేశారో ఆ ముద్ర కరెక్ట్ కాదు. మీ ఊర్లోనే చూసుకోండి, అనేక మంది ఉంటారు. మీకు ఎంతసేపు ఊళ్ళో ఎమ్మెల్యే ఎవడయ్యాడు, ఎంపీ ఎవడయ్యాడు, మంత్రి ఎవడయ్యాడు, ఆడు సంపాదించుకున్నాడు, ఇదే లెక్క తప్ప వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళే పొలిటీషియన్స్. వాళ్ళు ఒకసారి అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసారు. సో నేనేమి గొప్పవాడిని అని చెప్పి ఆయన నన్ను ఏ రకంగా తొక్కాలో ఆ రకంగా తొక్కడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎలక్షన్ నేను 9లో ఓడిపోయాను అనుకోండి, ఏముంది రామోజీరావుతో వెళ్ళాడండి, ఎందుకండి వీడికి చెప్పాం, అందరూ చెప్పేవారు నాకు. మా కాంగ్రెస్లో మెజార్టీ రామోజీరావుకి సపోర్టు, రాజశేఖర రెడ్డి టైంలో. మరి ఇంకేం చెప్తారు? రాజశేఖర రెడ్డి ఉండి అక్కడ ఏం చెప్తాడు కాంగ్రెస్లో, ఏంటి మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో. ఇక అక్కడ నేషనల్ లెవెల్లో అయితే మొత్తం అందరూ కూడా ఎందుకు అతనితో సోమనాథ్ చటర్జీ గారి సపోర్టు, అద్వానీ గారి సపోర్టు, వాళ్ళిద్దరికి అస్సలు పడదాం. ఇలా ఉంటారు ఇప్పుడు. ఈ విషయంలో మాత్రం ఇలా కలిసిపోతారు. ఒక్క ప్రశ్న సార్, ఈ విషయంలో రామోజీరావు గారు నేరుగా ఎవరిని వెళ్ళి కలవరైనా, ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా ఆయన దగ్గరికే వెళ్ళి కలుస్తారు. మరి అలాంటి వ్యక్తిని ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? అసలు ప్రధానమంత్రిని వెళ్ళి మన రామోజీరావు గారు కలిసాడండి, అవి రావు బయటికి. వస్తే ఎంత మొక్క వస్తుంది అక్కడ, అది మేనేజ్మెంట్. ఓకే. ఎందుకంటే ఆ కలిసిన రోజున నేను ఢిల్లీలో ఉన్నాను, మోడీ గారిని కలిసిన రోజు. అందుకని అరే ఈయన వచ్చాడే కలవటానికి అనుకున్నాను. మొన్నటి చూస్తే ఎక్కడ ఏ పేపర్లో ఉండదు, ఏమో మూల ఎక్కడైనా రాస్తారేమో. కానీ
ఎప్పుడైతే అక్కడ మోడీ గారు పార్లమెంట్ జరుగుతుండగా పరిగెత్తుకెళ్ళి రామోజీరావు గారిని కలిశాడో అమిత్ షా అయినా ఎవడైనా ఇక్కడ వెళ్ళి కలవాలంతే. అంతే కదా. ఇప్పుడు మీ ఐ డ్రీమ్స్ ప్రొపరేటర్ గారు ఉన్నాడు, ఆయన బయలుదేరి అమెరికా నుంచి అరుణ్ కుమార్ని కలవటానికి వెళ్ళేట్టనగానే మీ అందరి యాటిట్యూడ్ మారుతుంది. మన అంతే కదా. మోడీ గారు అందరినీ కలుస్తాడు, ఈయన కలిసింది అలా సీక్రెట్గా ఉంటుంది. రామోజీరావు గారు మోడీ గారిని కలిశారా సార్? పార్లమెంట్ హౌస్లో కలిశారు. ఇది ఎక్కడ? నేను డేట్ గిట్టు చెప్తాను కావాలంటే. ఓకే సార్. అదే ఇప్పుడు ఎందుకు కోర్టులో కేసు కొట్టేస్తే సంవత్సరం పాటు ఎక్కడ రాలేదంటే ఇంక అంతకన్నా పలుకుబడి ఎవడుకుంటుందండి. ఇంత ఊపేసింది స్టేటు అది ఇది అంటున్నారు మీరు. 2018 డిసెంబర్ 31వ తారీఖు నాడు జస్టిస్ రజనీ గారు కేసు కొట్టి అవతల పారేశారు. ఏపీ హైకోర్టుకి వచ్చారు ఆవిడ. సరిగ్గా ఏపీ హైకోర్టుకి వెళ్ళిపోతున్న రోజున కొట్టేసి వెళ్ళిపోయారు. సంవత్సరం తర్వాత నాకు ఇలాంటి కేసులో వాడే ఒక ఆయన ఢిల్లీలో కలిస్తే యాదృచ్ఛికంగా అడిగాను, ఏమంటే మీకు ఇంకా అయిందా, ఇంకా మళ్ళీ కృష్ణ కారాగారం జైలు అది ఉంటుందా అని అడిగాను. లేదండి మీ దాంట్లో తీర్పు వచ్చేసింది కదా, అది దానివల్ల నేను కూడా బయటపడిపోయినట్టు అన్నాడు. నా దాంట్లో తీర్పు రావటం ఏంటన్నాను. మీరు రామోజీరావు గారు కేసు కొట్టేశారండి, అందుకని మాది కూడా రామోజీరావు కేసు కొట్టేటువంటి ఎక్కడ ఏ పేపర్లో రాలేదు అని ఇక్కడ అందరినీ అడిగి ఎప్పటికీ తెలియదు, కోర్టులో వాళ్ళకి కూడా తెలియదు. అంత పెద్ద ప్లేడర్ వచ్చిన రోజున అందరికీ తెలుస్తుంది. ఢిల్లీ నుంచి గంటల లెక్కన డబ్బులు తీసుకునే పెద్ద ప్లేడర్ వస్తే ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అవన్నీ కూడా చకచక జరుగుతాయి. 2018 డిసెంబర్ 31న కేసు కొట్టివేయడము, 2019లో తెల్లబుల రజనీ గారు ఏపీ హైకోర్టు జస్టిస్ గారు రావడము, 2020లో పదవి విరమణ, 2021లో నేషనల్ లా ట్రిబ్యునల్ మెంబర్గా ఆమె బాధ్యతలు స్వీకరణ, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. జరిగిపోతుంది. ఇప్పుడు వాటన్నిటినీ నేనేం పెద్ద ఇది చేయను, కానీ పేపర్లో రాకుండా ఎలా ఆపారని. ఇంత కాంపిటీషన్ నడుస్తుంటే, ఇన్ని పేపర్లు ఉంటే రామోజీరావు గారుగా ఎక్విటల్ వచ్చేసింది అన్నది ఈనాడులో ముందు హెడ్లైన్స్ రావాలి. ఆయనకి తెలుసు ఈ జడ్జిమెంట్ ఎలాంటిదో, అందుకే ఈనాడులో అసలు రాలే. పోనీ మీ పేపర్లు ఉన్నాయి, మిగతా పేపర్లు ఉన్నాయి, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎవరికి తెలీదు. అవును సార్, వాస్తవం. తెలిస్తే అంటే చెప్తారు రామోజీరావు కేసు కొట్టేసేటని. సంవత్సరం అయిపోయింది. అప్పుడు ఊరికే నేను ఈయన్ని అడిగాను, కేసీఆర్ గారిని అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, బాబు మీరు ప్రాసిక్యూట్ చేయవలసిన వాళ్ళు మీరు వెయ్యండి అని. ఎవరు సమాధానం చెప్పలే. చివరికి నేను ఊరికే అదృష్టం పరిశీలించుకుందాం, వేద్దాం ఒక ఎస్ఎల్పి అని అక్కడికి వెళ్ళి ఆ ఎస్ఎల్పి ఫైల్ చేసాం. ఫైల్ చేసేటప్పుడే మా అడ్వకేట్ రమేష్ గారు చెప్పాడు, ఫైల్ చేస్తున్నాం కానివ్వండి, హూ ఆర్ యూ అని అడిగాడా పోయినట్టే. ఎందుకంటే ప్రాసిక్యూటింగ్ అథారిటీ ఇస్ ద గవర్నమెంట్, నువ్వెవడ మధ్యలో వచ్చి అన్నాడంటే కేసు పోయినట్టేనండి అన్నాడు. మా సత్యనారాయణ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన ఢిల్లీ వచ్చి ఆయనే ఆర్గ్యూ చేశాడు. ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆయన కూడా అన్నాడు చూద్దాం, ఛాన్స్ చూద్దాం అని. ముందు జడ్జి గారు ఇలా చూడగానే అలా వారేసి హూ ఆర్ యూ అన్నాడు. అమ్మ అనగానే పోయిందిరా అనుకున్నా. పక్కన ఇంకో జడ్జి ఉన్నాడు, ఇద్దరు ఉంటారు. ఆయన ఇలా ఫైల్ అడ్డం పెట్టి ఆయన చదువుకుని వచ్చినాడు. ఈయన సీనియర్స్ కదా, ఆయనకు తెలిసిపోతుంది, ఆఖరి పేజ్ చదివితే తెలిసిపోతుంది. ఆయన కేసు మొత్తం చదివినట్టున్నాడు. ఆయన ఇలా పెట్టి ఏదో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నోటీస్ అన్నాడు. నాకు వినపడలేదు, అది డిస్మిస్ అన్నట్టు వినిపించింది నాకు. అనవసరంగా ఎంత దూరం వచ్చారో బాబు అనగానే ఆ ప్రసాద్ గారు సెకండ్ ఇస్తున్నందుకు పోయినందుక బయటకు వచ్చాక చెప్పాడు ఆయన. తక్కువనే నోటీస్ అంటే కేసు బతికింది, నోటీసులు ఇవ్వండి వాళ్ళందరికీ. ఏపీ గవర్నమెంట్ని ఇంప్లీడ్గా ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకు మళ్ళా వాయిదాకి వచ్చేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ని కూడా చేర్చండి అని ఆయనే చెప్పాడు. రిజర్వ్ బ్యాంక్ని చేర్చండి, ఇందులో రిజర్వ్ బ్యాంక్ లేకుండా ఎలాగా వాళ్ళని కూడా చేర్చండి అని. ఇదంతా ఇప్పుడు మీకు బలమత వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టుగా మొన్న మళ్ళీ కొట్టేద్దరు. మొన్న ఏమైందంటే రమణ గారు సీజేగా ఉండగా రామోజీరావు గారి ప్లేడరే లేచి అడిగాడు మా కేసు ఎర్లీ చేయండి అని. ఇప్పుడు అడగరు అలాగా, ఎందుకంటే మీ కేసు కొట్టేసింది కింద. నేను వేసాను పిటిషను, నేను అడగాలి సార్ మా కేసు ఏమంటే తొందరగా తేల్చండి అని. వాళ్ళే అడిగారు మా కేసు తొందరగా తేల్చండి అని. అనగానే అనుకున్నాను ఇది ఎక్కడ కూడా అయిపోయింది కేసు అంటే వాళ్ళకి తెలుసు అనమాట, ఇప్పుడైతే కొట్టించేసుకోవచ్చు అని. రమణ గారు డేట్ ఇచ్చారు. రమణ గారు ఉన్నప్పుడు కొట్టించేసుకోవచ్చు అట్లా. రమణ గారి దగ్గర రాదు, రమణ గారు సీజే కదా, డేట్ ఇవ్వడం మాత్రం ఆయన ఇవ్వాలి. ఆయన డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చేటట్టుకి ఇంకా డేట్ నాటికి మనది లోకల్ స్టాండ్ కొట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఆయనకి ఉపకారం చేద్దామని మనకు ద్రోహం చేద్దామని కాదు. మామూలుగా సుప్రీంకోర్టులో కొన్ని వేల కేసులు ఉండి తలకాయ నొప్పి అయిపోయి ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అందులో ఎవరన్నా చెప్పారనుకోండి కాస్త పెద్దాడు అంటే ఆ కేసు ఏమీ లేదాడు ఎవడ అదే పని. వాళ్ళ ఇది కూడా అంతే. వాళ్ళు పెట్టిన ప్లీ కూడా ఏంటంటే రామోజీరావు గారి ప్లేడర్లో ఇతనికి ఇంకేం పని లేదు, ఈ అరుణ్ కుమార్ అనేవాడు వచ్చి రామోజీరావు కూడా తప్ప
వీడేదో పెద్ద నేను దేశంలోనూ అవి పట్టుకున్నాను ఈ పట్టుకున్నాను ఏమీ పట్టుకోడు, వీడు ఇదే పట్టుకున్నాడు, వీడు ఖాళీగా ఉండి ఏ పని లేక వేస్తున్నాడు, ఇదే వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు కూడా ఏంటి కేసు ఇచ్చాను నోటీస్ ఏమైంది డిస్మిస్ అన్నాడు అనుకోండి, పోయింది అనుకున్నా అప్పుడు మళ్ళీ ఊపిరి ఎలా వచ్చింది మీకు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అతనే ఎస్ఎల్పీ వేసాడు. ఓకే, ఆ వేళ ఎస్ఎల్పీ అయిపోతే నా లెక్క ప్రకారం నా కేసు డిస్మిస్ అయిపోతుందని అనుకున్నాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాను, అయిపోయింది అబ్బా వెళ్తున్నాను ఢిల్లీ, ఇక వెళ్ళవలసిన పని కూడా ఉండదు, కొట్టేస్తారు. ఎందుకంటే లేకపోతే వాళ్ళే ఎందుకు అడుగుతారు? వాళ్ళ కేసు బతికించండి అని వాళ్ళు అడుగుతారా? చంపేస్తారని తెలుసు కాబట్టి ఆ కేసు విషయం తేల్చండి అని వాళ్ళు అడిగారు. ఇప్పుడు కేసు అయితే గోయింగ్ ఆన్. ఇప్పుడు ఉంది, రేపు 2వ తారీఖు వాయిదా. ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది, ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, అన్ని ఆధారాలన్నీ సబ్మిట్ చేస్తారు. ఇది దానికి సంబంధించి కదా, అక్కడే అందరికీ కన్ఫ్యూజన్ సార్. అక్కడ వేసిన కేసు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాళ్ళకి హెచ్యుఎఫ్లు చాలా చిన్న కేసు అనమాట. మామూలుగా మీరు నేను కూర్చుని 2 minutesలో తేల్చొచ్చు. అది ఏమీ లేదు, ఎవ్వరూ కూడా వసూలు చేయడానికి వీలు లేదు అని రిజర్వ్ బ్యాంక్ వారి యాక్ట్ అండి. ఈయన ఏమన్నాడంటే ఆ యాక్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వర్తించదు, మేము చేసుకోవచ్చు, అందుకే మేము చేసుకుంటున్నాం అన్నాడు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వెంటనే ఏం రాశారంటే హెచ్యుఎఫ్కి వర్తిస్తుంది మేము చేసిన యాక్టు, అందుకని నువ్వు చేయడానికి వీలు లేదు అన్నారు. అంటే ఓకే నేను మానేస్తున్నాను అని మళ్ళీ ఓ లెటర్ రాశాడు, కానీ చేస్తూనే ఉన్నాడు. ఇది కేసు. ఇప్పుడు మనం ఏం అడగాలి? ఆయన ఆర్గ్యుమెంట్ ఏం చెప్తాడంటే హెచ్యుఎఫ్కి ఎందుకు వర్తించదో ఆయన చెప్తాడు. ఏం కారణాల వల్ల హెచ్యుఎఫ్ గొప్పతనం ఏంటి, తేడా ఏంటి చెప్పాలి ఆయన. మొన్న ఇక్కడ స్టేట్ హైకోర్టులో ఏం చెప్పాడు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం హెచ్యుఎఫ్ ఈజ్ ఏ స్పెషల్ ఎంటిటీ, అలాగే రిజర్వ్ బ్యాంకు అయినప్పటికీ కూడా మాకు అదే వర్తిస్తుంది అన్నాడు. అలా వర్తించదు. ఎందుకంటే అదే హైదరాబాద్ హైకోర్టు ఆ పక్క కోర్టులో వారం రోజులు 10 రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చారు సరిగ్గా దీని పూర్తి విరుద్ధం. వారం 10 రోజుల క్రితం ఒక జడ్జి గారు చేచా ఇది ఒప్పుకోవట్లేదు, స్పెషల్ ఎంటిటీ హెచ్యుఎఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద వచ్చింది, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్కే, నువ్వు తీసుకొచ్చి అన్నింటిలో ఇది పెట్టడానికి లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంటు ఇక్కడ తెలంగాణ తరఫున ఉన్నటువంటి ప్లేడర్ చెప్పాలి అక్కడ, ఏమంటే మన పక్క కోర్టులోనే ఇది కుదరదు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందండి అని. ఆయన ఏం మాట్లాడలేదు. అంటే ఈ 2 కోర్టులు పక్కనే ఉన్న కోర్టులు, ఆ కోర్టులో అయితే వేరు, ఈ కోర్టులో అయితే వేరు, అలా వచ్చాయి. సరే మొత్తానికి ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు సుప్రీంకోర్టులో. హెచ్యుఎఫ్కు వర్తిస్తుందా లేదా అన్నది ఎన్నేళ్ళైంది, 16 ఏళ్ల నుంచి తేల్చలేదండి. ఇది 16 ఏళ్ల నుంచి, 2006 నుంచి. రేపు చెప్పారనుకోండి యాస్ హెచ్యుఎఫ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ అంటే అయిపోయింది. సార్ 2006లో మీరు హైకోర్టు తలుపు తట్టారా సార్ దీనికి? నేను అసలు ఎవరు తలుపు తట్టలేదు. నేను ఫస్ట్ మళ్ళీ హైకోర్టుకి ఎలా వెళ్ళింది కేసు? ఇది ఆయన వెళ్ళాడు, అన్ని కేసులు ఆయన వేసినవే. ఎవరు? రామోజీరావు గారు ఇల్లు. రంగాచారి కమిషన్ అంటే కమిషన్ మీద స్టే, కృష్ణంరాజు ప్రాసిక్యూటర్ మీద స్టే, సత్యనారాయణ ప్రసాద్ ప్రాసిక్యూటరు, అతనికి లేదు, అతను సీనియర్ అడ్వకేట్ కాబట్టి అతను చేయటానికి లేదు. ఇన్ని స్టేలు, బహుశా ఇది ఒక స్టే చరిత్ర అని ఒకటి రాయొచ్చు. రామోజీరావు గారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు సార్? అప్పుడు మీరు ఇష్యూ చేశారు ఇలా సేకరించకూడదు, డిపాజిట్ సేకరించకూడదు, ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ కి వ్యతిరేకము, ఆర్బీఐ గైడ్ లైన్స్ తుంగలో దొక్కుతున్న రామోజీరావు మీ ఆరోపణ. అప్పుడు ఆర్బీఐ కూడా మీరు కంప్లైంట్ చేశారు, ఇతరులకు కంప్లైంట్ చేశారు. రామోజీరావు గారు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఆయన ఆఫీసుల మీద రైడ్ చేయకూడదని, వీళ్ళు ఆయన ఆఫీస్ ఫైల్స్ ఏవి పట్టుకెళ్ళకూడదని, ఈ రంగాచారి కమిషన్ అని వేసింది చట్టబద్ధం కాదని, ఈ కృష్ణంరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్ని నియమించడం చట్టబద్ధం కాదని, ఈ సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ని తీసుకొచ్చి నన్ను ప్రాసిక్యూట్ చేయమని నియమించడం తప్పని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయన అన్ని స్టే తెచ్చుకుంటూ ఉండేవాడు. వీళ్ళు ఎందుకో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, నేను అనుకోవటం ఇదే ఏకైక కారణం ఏంటంటే, మనం డిస్టర్బ్ చేస్తే డబ్బులు ఇవ్వలేరు, ఆయన డబ్బులు ఇచ్చేయడానికి రెడీ అవుతున్నాడన్న సంగతి తెలిసిపోయింది. ఏదైతే రంగాచారి రిపోర్ట్ క్లియర్గా రాశాడు, ఈయన డబ్బులు పేమెంట్ చేయలేడు, కారణం ఈయన వ్యాపారాలన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి, ఆయన బ్యాలెన్స్ షీట్లు పెట్టే, ఈయన బాకీ తీర్చాలంటే ఆస్తులన్నీ తీర్చడం తప్ప గత్యంతరం లేదు అని రంగాచారి రిపోర్ట్ రాశాడు. కానీ వాళ్ళు ఏపీ హైకోర్టుకి ఇచ్చిన వాళ్ళ చార్టెడ్ అకౌంట్స్ ఇచ్చిన రూల్స్ ప్రకారం 2007 మార్చి 31 వరకు ఏదైతే సేకరించామో 2596 కోట్లు సేకరించామో అంతే తిరిగి చెల్లించేసాం 2596 కోట్లు. ఇంకా ఎస్కో ఖాతాలో 5.6 కోట్లు రిజర్వ్లో ఉంచాము, ఎవరైతే తీసుకోలేదో వారికి ఇవ్వడానికి ఇంకా రిజర్వ్లో పెట్టామని వాళ్ళు చూపించారు. అంటే ఏంటి, రామోజీరావు గారు డిపాజిట్ దారులకు మోసం చేయాలనే ఒక కాంక్ష ఎక్కడ కూడా లేదు అంటూ వాళ్ళు అఫిడవిట్ చూపించారు కదా మొత్తం వాళ్ళ చార్ట్. నేను అన్నానా డిపాజిట్ దారులను మోసం చేసే కాంక్ష ఉందని? నేను అన్నది మీరెందుకు చెప్తారు?
కాదు అసలు ఆ డీల్ అంటే రామోజీరావు. అదే అదే సార్. రామోజీరావు గారిని మిమ్మల్ని ఏది అడిగానో చెప్పాలండి. ఏమంటే మీరు వన్ వే ట్రాఫిక్లో పోలీస్ పట్టుకున్నాడు, ఓకే ఇలా రాకూడదండి అని. ఇలా రాకూడదంటే నాకేమీ లేదండి, నాకు ఇలా వన్ వే ట్రాఫిక్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశంతో నేను రావట్లేదు. అసలు వన్ వే ట్రాఫిక్లో నువ్వు రాకూడదయా, రూల్ తెలియదని అక్కడ బోర్డు ఉంది చూడలేదా అంటే మీరు అలా మాట్లాడతారేంటండి? అంటే నేను ఏమన్నా రూల్స్ అతిక్రమించి దేశద్రోహం చేసేవాళ్ళ కనబడుతున్నాడా మీకు? ఇవన్నీ ఎందుకు? నువ్వు వన్ వే ట్రాఫిక్లో రావటం తప్పు అయిపోయింది, దిగిపోతాను అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అయిపోయింది, ఆయన వెళ్ళడం. ఇది కూడా అంతే. నేనేమి ఆయన డబ్బులు దోచేస్తున్నాడని చెప్పలా. 1200 కోట్ల రూపాయలు రిలయన్స్ నుంచి తీసుకొచ్చి బాకీలు తీర్చాడు. ఇది డైరెక్ట్గా నాకు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ హైదరాబాద్ వాళ్ళు వాటాలు అమ్మి తెచ్చారు. రిలయన్స్ తన వాటాలను అమ్మి తెచ్చారు. ఆస్తి వాటా అంటే ఆస్తి అమ్మి తెచ్చాడు. ఆ డీల్ తప్పు. ఆ డీల్ ఇది చాలా ఫౌల్ డీలు, దీన్ని వెంటనే కన్సర్న్ అథారిటీస్ ఎంక్వైరీ చేయాలి అని 2012లో ఆర్ఓసి వాళ్ళు రాశారు. 2012లో ఎవడు చేయడు. ఎవ్వరూ ఆయన మీదకి వెళ్ళడానికి చెప్తున్నాడు కదా. నేను ఫ్రెండ్స్కి ఆప్యాయం, ఎనిమీస్కి భయం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వాడు ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా స్పందించకపోతే ఎవడో అరుణ్ కుమార్ గారు పెద్ద పెద్ద వారు వెళ్ళి ఆయన పాదాభివందనం చేస్తుంటారు కదా సార్. ఆయన పెద్ద పెద్ద వారు వెళ్ళి అందుకే అదే భయం. ఆర్ఓసి వాడు క్లియర్గా ఇచ్చాడు, ఇది సెబీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయాలి అని ఒక 54 పేజీల రిపోర్ట్ నాకు పంపించాడు. నేను వేసిన క్వశ్చనీర్కి ఆ రిపోర్ట్ తీసుకుని నేను అప్పుడు ఆవేళ ప్రణబ్ ముఖర్జీ గారికి పంపాను, మన్మోహన్ సింగ్ గారికి పంపాను, కన్సర్న్ వాళ్ళందరికీ పంపాను. అయిపోయి ప్రభుత్వం మారి మోడీ గారు వచ్చిన తర్వాత ఈయనకి పద్మవిభూషణ్ ఇస్తున్నారని తెలిసి ఆయనకి పంపాను, అందరికీ పంపాము. పంపితే వాళ్ళు మామూలు తీసి పక్కన పారేస్తారనుకోండి. ఎక్కడ చేసినా ఏమీ కావడం లేదు సార్. నాకు జీజే రెడ్డి గారు తెలుసా సార్ మీకు? గాదిరెడ్డి రెడ్డి గారి పేరు విన్నాను. జనార్దన్ రెడ్డి, గాదిరెడ్డి జనార్దన్ రెడ్డి. ఈయన మీద దేశద్రోహం కేసు అప్పుడు ఏంటి, ఆయన దేశం పారిపోయారు. ఇది ఏబీకే ప్రసాద్ గారికి బాగా తెలుసు. ఏబీకే ప్రసాద్ గారు కూడా కొంత కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. ఈవేళకి కూడా జీజే రెడ్డి గారి పేరు మీద ప్రమోటర్స్ లిస్టులో ఆయన పేరు కూడా ఆయన ప్రమోట్ 288 షేర్లు ఉన్నాయంటారు ఆయన పేరు మీద. అంటే ఒక ఆయన యూరి రెడ్డి అని ఒక కొడుకు ఉన్నాడు ఆయనకి. ఆయన వైఫ్ రష్యన్నో చెకోస్లోవేకియనో ఆయన మంచి స్టోరీ ఉంది నాకు. పేరు నటాషా, చెకోస్లోవేకియా నటాషా. నాకు ఎవరు చెప్పారంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఓకే ఓకే. కలిసి ఎంపీలుగా ఉన్నాం. ఒకరోజు జీజే రెడ్డి గారిది ఏంటండి అని అడిగాను. అడిగితే ఆయన చెప్పాడు, జీజీ రెడ్డి గారు చాలా పెద్ద కమ్యూనిస్ట్ లీడర్. ఇందిరాగాంధీ టైంలో రష్యాతోటి చాలా మంచి సంబంధాలు ఉన్నవాడు. ఇందిరాగాంధీ టైంలో రష్యన్ సహకారం ఇండియాకి తీసుకోవటంలో ఆయనది చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయనే నవభారత్ టొబాకో ఇవన్నీ పెట్టించింది ఆయనే. ఆయన కొంచెం కాలు కుంటుతూ నడుస్తట. కుంటి డాక్టర్ గారు ఏదో అంటారు ఆయనకి డాక్టరేట్ ఉన్నట్టుంది, లేకపోతే మెడికల్ డాక్టరు. మీకు సుధాకర్ రెడ్డి గారిని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఆయన చెప్పిన దాంట్లో పెద్ద సినిమా స్టోరీ ఏంటంటే, ఇక్కడ సినిమా స్టోరీ ఇది, దీనికి సంబంధించింది కాదు. ఆయన్ని మొత్తానికి దేశం నుంచి తప్పించేశారు. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రాగానే అరెస్ట్ చేస్తారని ఎస్పెనజ్ కేసులో, అంటే గూఢచర్యం చేసి దేశ రహస్యాలు ఏదో అరెస్ట్ చేస్తారని ఏదో టాక్ వచ్చింది. ఆయన ఎస్కేప్ కొట్టించారు. కొట్టిస్తే ఆయన వైఫ్ ఈ రష్యన్ లేడీయో ఎవరో చెకోస్లోవేకియన్ కమిషనరేట్లో పనిచేస్తున్నాడు, అంటే రాయబార కార్యాలయంలో ఆవిడంది. ఆవిడని వెళ్ళి అరెస్ట్ చేశారు. ఓకే. చేస్తే అప్పుడు దాకా ఆవిడ మొహం చూడని కవిటం అని వాళ్ళ ఊరుట. అక్కడ వాళ్ళ ఫాదరు మదరు, ఎవరు ఫాదరు మదరు? జీజే రెడ్డి గారి ఫాదరు మదరు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఢిల్లీలో నిరాహార దీక్ష కూర్చున్నారు, మా కోడలను విడుదల చేయండి. ఆ కోడలను అప్పటి వరకు చూడలేదు, ఆవిడ వీళ్ళని చూడలేదు. కూర్చుంటే అదొక పెద్ద సెన్సేషన్ అయింది. అయిన తర్వాత మొత్తానికి ఏదో జరిగింది. ఇందిరాగాంధీ వచ్చాక విడుదల చేశారో ముందే విడుదల చేశారో ఆవిడని విడుదల చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను ఎవరో తెలియనటువంటి నన్ను తన కొడుకు భార్య అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ ముసలాళ్ళు ఇద్దరు నిరాహార దీక్ష చేసి నన్ను విడిపించాలని గొడవ చేశారు. నేను ఇంకా నా దేశం వెళ్ళదని వీళ్ళతో పాటు ఆ పల్లెటూరుకు వచ్చేసి చచ్చిపోయేదాకా ఇక్కడే ఉందట. గ్రేట్ సార్. సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. నాకు ఇందులో ఏమైనా ఉంటే మీరు ఆయనకి అడగండి, సరిగ్గా ఖచ్చితంగా సార్. సుధాకర్ రెడ్డి నేను ఇక్కడ జీజే రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పానంటే, పీకేద్దాం అంటే సుప్రీంకోర్టు జస్టిస్ పీకేద్దాం అంటే 1977 ఏప్రిల్ 7న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము జీజే రెడ్డి అంటే గాదిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు ఒక దేశద్రోహి, సిఐఏ ఏజెంటు అనేది మన భారతదేశ సమాజం. కేజీబీ సిఐఏ అని విన్నాను సార్ నేను. అది ఏజెంటు. ఆయనను
దేశద్రోహం కింద కేసు నమోదు, ఆయన భారతదేశం వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఆస్తులన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తీర్పిచ్చారు. అప్పుడు ఆ దాంట్లో పేర్కొన్న చెప్పిన ప్రకారం అప్పటికే జీజే రెడ్డి గారు మార్గదర్శి ప్రమోటర్గా ఉన్నాడు. ఆయనకు మార్గదర్శిలో 288 షేర్లు ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ రామోజీరావు గారు మార్గదర్శి అన్నప్పుడు అప్పుడు జీజే రెడ్డి గారు మీద భారత దేశద్రోహం కేసు నమోదైన భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా అది అంతో ఇంత రామోజీరావు గారికి వర్తిస్తుంది. అది ఇక్కడ ఆయన ప్రమోటర్గా ఉన్నాడు కదా. అప్పటికేంటి, రామోజీరావు కూడా శైలజ గారికి 100 షేర్లు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు రామోజీ దానికి ఈయన పెట్టిందేమో 20 రూపాయలు పెట్టుబడి అంటున్నారు రామోజీరావు గారు. 288 షేర్లు దాంట్లో ఉన్నాయన్నప్పుడు రామోజీరావు గారికి కూడా వర్తిస్తుంది. అప్పుడు రామోజీరావు గారిని ఆ విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఏం చేయటానికి ఆ రోజున రామోజీరావు గారు ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి కాదు. అప్పటికి ఈనాడు కూడా లేదు. ఈనాడు ఉన్నా ఏదో మామూలు నామినల్ 77, 78లో 74లో పెట్టినట్టున్నాడు ఆయన. పెద్ద ఈయన బాగా 82, 83 ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రామోజీరావు గారు కింగ్ మేకర్గా ఒక ఇది వచ్చింది, ముద్ర వచ్చింది. దాన్ని ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఈ జీజే రెడ్డి గారి స్టోరీ నిజంగా చాలా, మీరు సిఐఏ అంటున్నారు, నేను కేజీబీ అనుకుంటున్నాను. చూడండి ఎంత కాన్ఫ్లిక్ట్ ఉందో. ఎందుకంటే ఆయన నాకు సుధాకర్ రెడ్డి గారు ఎలా చెప్తారు, ఆయన కమ్యూనిస్టు. సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్. మీరు ఇప్పటికైనా ఆయన ఉన్నారు, ఆయన మీరు కలవచ్చు. కలుస్తాను సార్ చాలా ఆయన, ఎందుకంటే ఆయన డైరెక్ట్ పరిచయం ఉంది జీజే రెడ్డి. జీజే రెడ్డి గారు డైరెక్ట్ పరిచయం ఉంది. ఆయన తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే జీజే రెడ్డి గారు కమ్యూనిస్ట్ సర్కిల్స్లో ఈజ్ అ వెరీ రెస్పెక్టబుల్ మ్యాన్. జీజే రెడ్డి చాలా గౌరవనీయమైన వ్యక్తి, ఇది భక్త కమ్యూనిస్టు. అలాంటి జీజే రెడ్డి గారు 1976లో ఇచ్చిన ఐటీ రిటర్న్స్లో మార్గదర్శిలో ఉన్న డబ్బులన్నీ రష్యా నుంచి వస్తున్న డబ్బులే, మార్గదర్శి నాదే అని ఆ రోజు ఒక అవగాహన పత్రంలో ఆయన పొందుపరిచారనేది చెప్తుంటారు సార్. చూడాలి. మరి ఈ నేపథ్యంలో మార్గదర్శి రామోజీరావుదా జీజే రెడ్డిదా అన్న ఒక ఇవి నేను వీటికి ఏమిటంటే ఆధారాలు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా రామోజీరావు గారి బ్రదర్స్ సన్ను సార్ సార్ వైజాగ్లో ఉంటారు. ఆయన పేరు చంద్రమౌళి. ఆయన బుక్ రాశాడు, మీకు ఇస్తాను ఆ బుక్, వెళ్తూ అందులో చదవండి. అందులో ఆయన ఏం రాశాడంటే, ఆయన చిన్నాన్నగారు రామోజీరావు, ఆయన తండ్రి మెయిన్ రామోజీరావు గారి ఆత్మకథలో కూడా రాసుకున్నాడు. ఆయన తండ్రి ఈయన అభివృద్ధికి చాలా కారణం. ఆయన పేరు కాశీ విశ్వనాథం ఏదో ఉంది. ఆయన కొడుకు చంద్రమౌళి గారు వైజాగ్లో ఉంటారు. ఆయన రాసిన బుక్ చివరికి మిగిలేదని ఏదో బుక్ రాశాడు ఈయన మీదే. అందులో ఏం రాశాడంటే, రామోజీరావు గారు చిన్నప్పుడు ఇక్కడి నుంచి చైనాకి రహస్యాలు పంపిస్తూ ఉండేవాడు. 64 అప్పుడు చైనా వారు, అప్పుడు చైనాకి రహస్యాలు పంపించేవాడు అని రాశాడు ఆయన. అప్పుడు ఈయన 10 ఏళ్ల కుర్రాడు, 8 ఏళ్ల కుర్రాడు, పంపిస్తూ ఉండేవాడు. నేనే ఆ కార్డులు పట్టుకెళ్ళి ఏదో అడ్రస్ ఉంటే తీసుకెళ్ళి వేస్తూ ఉండేవాడిని. రామోజీరావు గారు పంపేవాడు అని రాశాడు ఆయన. సో వీటికి ఏంటంటే ఆధారాలు, ఆయనే ఆధారం. అదే సార్, దానికి ఆధారాలు కావాలి. రామోజీరావు వారిది కావచ్చు, జీజే రెడ్డి గారిది గుడివాడ అని, అంటే పరిసర ప్రాంతాలని విన్నాను. కృష్ణా జిల్లా వాళ్ళది అయితే కవిటం వాళ్ళ ఊరు. అదే వాళ్ళ సొంత, ఇద్దరిది ఒకటే ఊరట. అంటే జీజే రెడ్డి గారికి రామోజీరావు గారిని దగ్గర చేసింది అప్పటి నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారు. ఇదేదో తిరుగుతోంది ఇప్పుడు వాట్సాప్లో, నాకు అంత డీటెయిల్స్ తెలియదు. కానీ రామోజీరావు గారు ఫండమెంటల్గా ఫస్ట్లో ఆయన కమ్యూనిస్టు. అంటే కొండపల్లి సీతారామయ్య గారు జీజే రెడ్డి గారికి లేఖ రాశారు. జీజే రెడ్డి గారు ఢిల్లీలో ఉంటే, ఈ కుర్రాడు మంచి కుర్రాడు, పనికి వస్తాడు, కొద్దిగా లిఫ్ట్ అనేసి లేఖ రాసి, ఆ లేఖ పట్టుకుని రామోజీరావు గారు జీజే రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు అనేది కొండపల్లి సీతారామ గారు వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిర్చింది. ఇవన్నీ రామోజీరావు గారే చెప్పాలి. ఎందుకంటే రామోజీరావు చెప్తే హైలైట్ కూడా అవుతాడు ఆయన. ఎందుకంటే తప్పే ఉంది, మన చిన్నప్పటి నుంచి ఎలా పైకి వచ్చింది, ఏంటి వ్యవహారం అని చెప్పాలంటే అయ్యి ఉండొచ్చు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా ఉండేవారు అన్నది టాక్ ఉండేది బిఫోర్ బికమింగ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఎ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఫైనల్గా ఒకటే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో మీరు హెచ్యూఎఫ్ మీద పోయినారు కదా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, దానికి వ్యతిరేకంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ కెనాట్ కలెక్ట్ డిపాజిట్స్. అది నా వెర్షన్. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేసింది కూడా దాంట్లోనే కదా. ఇంప్లీడ్ ఏంటి, వాళ్ళు వచ్చి ఎస్ఎల్పీ చేశారు. ఓకే, వాళ్ళే ప్రాసిక్యూట్ చేస్తున్నామని ఎస్ఎల్పీ చేసినట్లు లెక్క. ఎస్ఎల్పీ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అండి. నేను వేసిన దాంట్లో ఆంధ్రాని గవర్నమెంట్ పార్టీ చేశాను. నాకు వచ్చి అక్కడ ఒకటి ఎఫిడేవిట్ వాళ్ళు ఫైల్ చేస్తే నా దాంట్లో కౌంటర్ వేసినట్టు. లేకపోతే అరుణ్ కుమార్ దాంట్లో మమ్మల్ని ఇంప్లీడ్ చేయండి అని పిటిషన్ పెడితే ఇంప్లీడింగ్ పిటిషన్ అంటారు. ఇది ఇంప్లీడింగ్ పిటిషన్ కాదు, వాళ్ళే వచ్చి ఎస్ఎల్పీ వేశారు. ఎస్ఎల్పీతో పాటు డిలే కండోన్ చేయండి అని కూడా ఒక పిటిషన్ ఉంటుంది. లేట్ అయినందుకు కారణాలు ఎవరు రాశారు,
ఈ కరోనా వచ్చింది, ఇది వచ్చిందని చేత చేయలేకపోయాం వెంటనే ఇప్పుడు చేస్తున్నామని వేశారు. సో గవర్నమెంట్కి ఇది మీకు బలమే కదా సార్? అంటే మీరు లేకపోతే వాళ్ళు కొట్టేద్దరు. అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మీకు బలాన్ని చేకూర్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం కానీ అది వేయకపోతే కేసు పోయింది. ఇప్పుడు మీరు ఏపీ ప్రభుత్వంతో కలిసి మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు? నేను కలిసి ఫైటింగ్ ఏమి ఉండదు, వాళ్ళే మెయిన్ అవుతారు. మేము కూడా వెళ్ళి నిలబడాలి అంతే. ఎందుకంటే మేము కూడా పిటిషనర్ని కాబట్టి నా తల మీద భారం అంతా తీసి గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్కి ఇదేం పెద్ద లెక్క కాదు. ఇదే విషయమే అక్కడ ఉత్పన్నమైతే ఇంతవరకు అయింది, ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఎక్కడ కేసులు లేవు, ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం డిపాజిట్దారులందరికీ 2,596 కోట్లు చెల్లించేశారట కదా. ఇక వచ్చిన నష్టం ఏంటి అన్నదే ఉత్పన్నమవుతే అదే సేమ్ ఇందాక సారా కాశారు. అదే ఏంటి నష్టం ఏంటని? నిజంగా వాడు సారా కాచుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, తాగేవాడికి ఇష్టమైంది, ఎవడో చచ్చిపోలేదు, ఎందుకంటే వాడిని పట్టుకుని బాధపెడతారు? ఏ రకంగా ఏ యాక్ట్ అంటే ఇదిగోనండి 62లో యాక్ట్ చేసామంటే వీడు 1862 నుంచి కాలుస్తున్నారండి వీళ్ళు, మీరు 1962 యాక్ట్ వాడికి ఎలా చెల్లుతుంది అంటే అర్థం ఉందా? మీరు చేస్తున్నది తప్పు అంటున్నాం మేము. నువ్వు డబ్బులు దొబ్బేసావనో వాడికి ఎగ్గొట్టావనో నేనేం అంటలే. సార్ ఫైనల్గా ఇది కాస్త ఇబ్బందిగా, అంటే నాకేం ఇది కాదు కానీ అది ఎవరైనా ఫీల్ కావచ్చేమో. 2006లో రాజశేఖర రెడ్డి గారు మీ భుజం మీద తుపాకీ పెట్టి రామోజీరావు గారిని కాల్చాలని చూశారు, అది వీగిపోయింది. ఇప్పుడు ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు భుజం మీద తుపాకీ పెట్టి రామోజీరావు గారిని కాల్చడానికి చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇందులో నాదంత బలమైన భుజమేం కాదు, అదే రాజశేఖర రెడ్డి జగన్ రెడ్డి కన్నా పెద్ద బలమైన భుజమేం కాదు. ప్రాసిక్యూట్ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇంకా వేయకపోవటం చాలా తప్పు. ఓకే, ఎందుకు వేయట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి అంత లేటుగానే వేసాడు, ఫోన్లన్నీ లేటుగానే వేసాడు అనుకున్నాం. ఈ రామోజీరావుని పేల్చాలనుకుంటే అతను అప్పుడే ఆ రోజునే వేసి నేను పంపించిన రోజునే. ఓకే, 2019లో ఈయన సీఎం అయిన తర్వాత ఫస్ట్ లెటర్ నేను రాసింది ఇదే. ఈయనకి కేసీఆర్కి ఇద్దరికి రాశాను, ఆయన ఇంకా స్పందించలేదు, ఈయన స్పందించాడు. ఇందులో చట్టం ఉంది, చట్టం అతిక్రమించలేదు అని ఆయన అంటున్నాడు, అతిక్రమించాడు అని నేను అంటున్నాను. ప్రభుత్వం కూడా అంది, రిజర్వ్ బ్యాంక్ కూడా అంది అతిక్రమించాడు అని. ఆయన కూడా ఒప్పుకున్నాడు వెనక్కి ఇచ్చేస్తున్నాను అని. ఇప్పుడు ఇవాళ వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా డిపాజిట్ అన్న హెడ్డింగ్ తీసేసి రిసీట్ అని హెడ్డింగ్ పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ వేస్తున్నాడు. మీరు చీటీ పాడుకుంటారు, 10,000 రూపాయలు చీటీ అండి, మీరు పాడుకుంటే మీకు 30% డివిడెండ్ తీసేస్తే ఎంత ఇవ్వాలి? 7,000 ఇవ్వాలి. 7,000 ఇచ్చేటప్పుడు లాభం లేదా, నువ్వు తీరుస్తావు, మాకు నమ్మకం లేదు, 2,000 ఇస్తామంటారు. ఇదే జరుగుతుంది. అలాగే షూరిటీలు సబ్మిట్ చేసుకుంటారు కదా సార్. షూరిటీలు మాకు నచ్చలేదు. మాకు అట్లీస్ట్ మోడీ గారు అమిత్ షా గారు సంతకం పెడితే తప్ప మాకు కుదరదు. నేను బైడెన్ సంతకం అడుగుతున్నావా లేకపోతే షనక్ సంతకం అడుగుతున్నావా? ఇక్కడే కదా ఉన్నారు ఢిల్లీ, వాళ్ళిద్దరు సంతకాలు పెట్టరా. ఇది ఎక్కడ కూడా సార్, నేను ఎక్కడ తేగలండి అదే అంటాడు. నేను ఇవ్వలేము మీకు, మరి ఎలాగండి, ఏం చేస్తాను, నాకు డబ్బు అవసరం అండి, అర్జెంటుగా మా అమ్మాయికి హాస్పిటల్ తీసుకెళ్తే కాలేజీ ఫీజు కట్టాలి, అందుకే చేరాను చీటీలో. ఎంత కాలేజీ ఫీజు? 5,000 అండి. సరే 5,000 ఇస్తాం, మిగతా 2,000 మా దగ్గర అట్టే పెట్టుకుంటాం, కరెక్ట్గా కట్టేయాలి చూసుకో అని. నీ 2,000 ఉత్తినే మాకు అక్కర్లేదు, ఇగో రసీదు, 4% ఇంట్రెస్ట్ కూడా ఇస్తాం అంటే మీరు ఆయన వ్యాపారానికి 4% వడ్డీకి 2,000 ఇచ్చేస్తున్నారు. అదే ₹1,00,000 అయితే 25,000. ఇదే విరుద్ధం. డైరెక్ట్గా రాసి బ్యాలెన్స్ షీట్, ఇది నేనేం ఆరోపణ కాదు, బ్యాలెన్స్ షీట్లో రాస్తారు, ఫ్యూచర్ పేమెంట్స్ కోసం కొంత డబ్బు ఉంచుకుంటున్నాం, ఫ్యూచర్ రీపేమెంట్ కోసం ఆ డబ్బు రిసీట్ ఇగో ఎంత ఇస్తున్నాం అని. పోనీ ఆ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులో వేరే అకౌంట్లో వేశారంటే వాళ్ళ అకౌంట్లోంచి వాళ్ళ వ్యాపారాల్లోకి వెళ్ళిపోతుంటుంది. నిజంగా ఇది ఈ నెట్వర్క్ ఎలా తయారు చేశారంటే అది రామోజీరావు గారి బ్రెయిన్ నుంచి వచ్చి ఉంటుంది, మామూలుగా కాదు. మొత్తం ఆయన ఆస్తులన్నీ కూడా ప్రజాధనంతో డెవలప్ అయ్యాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, ఆయన కలిసి వచ్చింది, ప్రజలకు కూడా వెనక్కి ఇచ్చేస్తున్నాడు. కానీ అన్ని చట్ట విరుద్ధమే. ఇప్పుడు చట్టం ఎందుకు ఏర్పాటు చేస్తారు? చట్టం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసి మతలబులు చేసేవాళ్ళని అరికట్టడం కోసం. అదే నేను మతలబు చేయనండి, నేను ఎందుకు చేస్తానండి, నా మీద ఎందుకు పడతారు, నాకు ఆ చట్టం వర్తించింది, నేను ఎప్పుడైనా ఎవరికైనా కొట్టానా చెప్పండి అంటే అర్థం ఏముంది? ఇంకా రేపు నుంచి మార్గదర్శి బ్యాంక్ అని ప్రతి ఊరిలో బ్యాంక్ పెట్టేయచ్చు. బ్యాంక్ పెట్టాలంటే లైసెన్స్లు అవి తీసుకోవాలి కదండి. నాకు లైసెన్స్ ఏంటండి, 40 ఏళ్ళ నుంచి రన్ చేస్తే ఎవరికైనా రూపాయి ఎగ్గొట్టానా?
నన్ను వచ్చి లైసెన్స్ అడుగుతారు. అదే సార్ ఇప్పుడు ఏపీ ప్రజలకు మీరు ఒక్క పాయింట్లో నాకు క్లారిటీ ఇచ్చేయండి. అదే అందరూ కూడా 1962లో ప్రారంభించి మార్గదర్శిని ఇప్పటి వరకు ఒక కార్యకలాపాలు ఒక నిజాయితీ పరుడుగా ఉన్న రామోజీరావు మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కామెంట్స్ చేయడము, కేసులు వేయడము, ఏపీ ప్రభుత్వం కూడా కొరడా జులిపించడము, దాడులు చేయడము, ఇవన్నీ ఏంటి, ఎందుకు జరుగుతుందని పెద్ద గందరగోళంలో ఉన్నారు సార్. వారికి ఆ ప్రజలకు, ఆ గందరగోళంలో ఉన్న ప్రజలకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి సార్, మీరు వాళ్ళకి క్లియర్ చేయండి. వాళ్ళకి ఇందులో ఏం గందరగోళం ఏం లేదండి. ఇందాక సారా కదే, రామోజీరావు గారు ఆయన చేస్తున్నటువంటి వ్యాపారాలు చేయడానికి ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ని ఏమి ఫాలో అవ్వడం. ఎందుకంటే కరెక్ట్గా పేమెంట్ ఇచ్చేస్తుంటే నీకేంటే బాధ అంటాడు. అలా ఇచ్చేసిన వాళ్ళు ఎవడో రూల్స్ ఫాలో అవ్వగలదని ఒకటి యాక్ట్ చేసేమనండి. చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా ఉన్నాడు కదా, ఆయన టైంలో చేయించవచ్చు. లేకపోతే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఒక యాక్ట్ చేయించండి. 30 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి అవకతవకలు లేకుండా ఎవడైతే డబ్బులు పే చేశారో అటువంటి చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళకి ఈ రూల్స్ ఏవి వర్తించవు. మీరు వ్యాపారం చేసుకోండి, మీరు బ్యాలెన్స్ షీట్లు పబ్లిష్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పి రూల్ చేసేమనండి. అయిపోయింది, ఎవడో మాట్లాడడానికి లేదు. రేపు పొద్దున్న రామోజీరావు గారిని చూసి ఇంకోటి కృష్ణాజీరావు మొదలెడతాడు, ఇంకో అప్పారావు మొదలెడతాడు. వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారా? ఈ మాత్రం వెళ్ళకూడదు దగ్గరికి, ఎందుకంటే ఈయన ఎప్పుడు కరెక్ట్గా ఇచ్చేసాడని. పోనీ ఎవరికి ఇచ్చేసావో చూపించవా అంటే, నీకెందుకు చూపించాలి? కోర్టు స్టే ఉంది. ఎందుకు తెచ్చాడో తెలుసా స్టే? అది ఎవరెవరు ఆయన దగ్గర డిపాజిట్లు చేశారో ఆ పేర్లు తెలిస్తేట రాజశేఖర్ రెడ్డి వాళ్ళని కక్ష సాధింపు మొదలెడతాడు వాళ్ళ మీద. ఏది 3 లక్షల మంది డిపాజిటర్స్ మీద రాజశేఖర రెడ్డి కక్ష సాధింపు చేస్తాడు కదా. ఆ పేరు అసలు వికెట్ చేయించాలి కదా. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో అదే, మొన్న సుప్రీంకోర్టు అడిగితే మా ప్లేడర్కి తెలియదు, తీసుకుని చెప్తానండి అన్నాడు. పక్కన నేను కొంచెం దూరంగా ఉన్నాను అని, ఏమో దాని మీద స్టే ఉందిరా బాబు అని బయటకు వచ్చాక చెప్పాను. ఎక్కడ ఎవరి దగ్గర తీసుకుని చెప్తావు దాని మీద స్టే ఉందని. దాని మీద స్టే ఏంటి అని మీరు అడిగినట్టే అడిగాడు. అంతేనా? ఆయన గవర్నమెంట్లు చూడటానికి లేదు, రిజర్వ్ బ్యాంక్ చూడటానికి లేదు, ఎవడో కూడా ఆయన అకౌంట్లు కానీ ఇంకోటి కానీ చూడటానికి లేకుండా అన్ని స్టేల్లో ఉన్నాయి. స్టేలు వెకేట్ చేయించడానికి ప్రభుత్వాలకు దమ్ము లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అలాగే చేయించడం. రోషయ్య గారు నా వల్ల కాదయా అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏం చేయగలను. రోషయ్య గారు ఎందుకన్నారు ఆ మాట? అవును, ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే అతను రాజశేఖర గారు డైరెక్ట్గా నాతో అదే అన్నాడు, నువ్వు రాజశేఖర రెడ్డి టైంలోనే ఇది పూర్తి చేసుకోవాల్సిందే, నేను ఉత్తినే వచ్చాను, ఎప్పుడు దిగిపోతానో తెలియదు, నాకు ఈ తలకాయ నొప్పి పెట్టకు అన్నాడు. అదేంటి సార్ ఏమొద్దు, ఒకసారి ఆ ఏజీకి ఒక చిన్న నువ్వు వెళ్ళి ఏజీతో మాట్లాడు, నువ్వు ఎంపీవి, సిడబ్ల్యూసీ మెంబర్వి అని చెప్పి ఆయన అర్థమైంది, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి నాకు బాగా క్లోజు. కిరణ్ కుమార్ రెడ్డిని అడిగాను, అయితే చూస్తున్నావు కదా రోజు ఎంత కిరణ్ కుమార్ రెడ్డిని అందరూ బాగా కార్నర్ చేసేస్తున్నారు. ఈ లోపల గులాం నబీ ఆజాద్ గారు డైరెక్ట్గా రామోజీరావు గారిని చూడటానికి ఈయన కిరణ్ కుమార్ రెడ్డి నాకు చెప్పాడు, నీకు చెప్పమన్నాడయ్యా వెళ్తున్నట్ట, నువ్వేమో అనుకోవద్దు అన్నాడు. నేనేమనుకుంటానయ్యా, నాకేమన్నా రామోజీరావు శత్రువా? ఎవడలా వెళ్తే నాకేంటి, నాకే వెళ్ళాలి. ఇప్పటివరకు రామోజీ ఫిలిం సిటీ చూడలేదు. చూపిస్తారు సార్, కేసు విత్డ్రా చేసుకుని రామోజీరావు మంచోడు అనిపించాడు. రామోజీరావు చెడ్డాడని నేను ఎక్కడ అన్నాను? నేను రామోజీరావు చెడ్డాడని కానీ, రామోజీరావు జనం సొమ్ము తినేసాడని కానీ, రామోజీరావు పారిపోతున్నాడని కానీ ఎప్పుడు చెప్పలే. ఆయన చేసింది చట్ట విరుద్ధం, లా అట్రాక్ట్ అవుతుంది, ఎంత వసూలు చేశాడో అంతకు డబల్ ఫైన్ కట్టాలి, ఎంత జైలు శిక్ష వేయాలి అని. కావాలనుకుంటే కోర్టు వారు, ప్రభుత్వం వారు చెప్పి కోర్టు వారి చేత ఎగ్జామ్ చేయొచ్చు. నేను అన్నీ కరెక్ట్గా చేశాడు, నాకు తెలియక చేశాను, నాకు 97లో వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం నేను ఇలాగ వచ్చింది, నేను ఇది డిపాజిట్ తీసుకోవడం తప్పని నేను అనుకోలేదు, ఏదో ఒకటి చెప్పి అంతా వెనక్కి ఇచ్చేసాను. కోర్టు వారు 85 ఏళ్ళు పెద్దవాడు ఏం చేస్తారు అంటే, కోర్టు వారు ఓకే రూపాయి ఫైన్ వేస్తున్నాం, ఇక ముందు ఇలాంటివి చేయకండి, టేక్ ఇట్ సీరియస్లీ, ఎంతకాలం గవర్నమెంట్ ఏం చేసింది అని కూడా అనొచ్చు. అసలు ఈయన నేను చేసింది తప్పు కాదంటాడు ఈయన. పైపించి మేము చేసిందే తప్పని ఒక 50 లక్షలు నా మీద వేసాడు. దీని గురించి ఎవడో మాట్లాడ్డావు ఏమైనా రామోజీరావు, నేనేమన్నా రామోజీరావు గారి మీద నేను పిటిషన్ వేసిందే మొన్న 2019లో 18 కొట్టేశాక. అప్పుడు దాకా నేనేం పిటిషన్ లేలే, ఇంప్లీడింగ్ పిటిషన్లు వేసాను. అన్ని ఆయన కేసులు అన్నింటిలోనూ ఇంప్లీడింగ్ పిటిషన్లో వేసి ఉంచాను. ఎందుకంటే ఎవరో గవర్నమెంట్ పట్టించుకోదు, కనీసం మనమన్నా ఇలా ఆర్గ్యుమెంట్ చెప్దాం అని ఇంప్లీడింగ్ పిటిషన్ పార్టీ ఇన్ పర్సన్, పెద్ద ప్లేడర్ని పెట్టుకునే తాత నాకు లేదు, నేనే వచ్చి చెప్తాను అని వేసాను. అవి పెండింగ్లో ఉన్నాయో అవి కూడా కొట్టిపారేసారో తెలియదు నాకు. ఏదో ఇప్పుడు రామోజీరావు గారిని అంత మరీ ఏదో గాంధీనో అంబేద్కర్నో వివేకానందునో బోస్నో ఆ లెవెల్లో రామోజీరావు గారు అనేటువంటి ఆరాధన
ఏ మనిషిని చేయకూడదని చెప్పాడు అంబేద్కర్. అంబేద్కర్ కాంగ్రెస్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఈ వ్యక్తి ఆరాధనలోంచి బయటపడండి. దేవుడు అని గాంధీని అంటున్నారు సార్, అది కరెక్ట్ కాదు. గాంధీ కూడా మనిషే అని. కానీ ఈవేళ అంబేద్కరే దేవుడు అయిపోయాడు. ఏ వ్యక్తి ఆరాధన వద్దన్నాడు ఆయన, ఆ ఆరాధనే వచ్చింది. మన కల్చర్ అది. ఓ మనిషి గురించి అలా అనుకుంటాం, అది తప్పది. రామోజీరావు గారు ఎస్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఐకాన్. నేను అందులో వెనకాల తప్పు మాట్లాడినా. చాలా గొప్ప, ఎలా వ్యాపారాలు చేసి ఎలా పైకి వచ్చాడు అన్నదానికి ఆయనది ఒక చరిత్ర. దాని పక్కనే నా బుక్ వస్తుంది. ఇగో ఇన్ని రకాల తేడాలు చేసి ఈ కేసు అయిపోతే రాద్దామని, ఇంక ఈ కేసు అయ్యేలా లేదు రాసేస్తాను. ఏమి రాయక్కల్లా అన్ని డాక్యుమెంట్లే. ఆయన ఒక్కొక్క దాంట్లో ఏమి రాశాడు, ఎంత కాంట్రడిక్టింగ్గా రాశాడు. దీంట్లో రాసింది దీంట్లో ఉండదు, దీంట్లో రాసి అన్ని ఎఫిడవిట్లు ఆయన చేసుకుంటూ వచ్చాడు. లీగల్ వ్యవహారాన్ని ఎలా వాడుకోగలడు, కోర్టులు ఎలా వాడుకోగలడు, ఆయన ఎంతమంది కోఆపరేటివ్ బ్యాంకులను ఎలా మూయించేశారో చంద్రబాబు నాయుడు గారి టైంలో, ఎంతమంది ఇతర చిట్ ఫండ్ కంపెనీలను మూయించేశారు, ఏంటి వాళ్ళ మీద పెట్టిన ఇరిగేషన్స్, అంత పెద్ద చరిత్ర. ఇప్పుడు మార్గదర్శి కపిల్ చిట్స్ ఫండ్ చెప్తే ఏవి ఉండకుండా చేశాడంటారు కదా సార్ అప్పట్లో? ఏముండవండి, లోకల్ చిట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మా రాజమండ్రిలో ఉంది, రాజమండ్రిలో 3-4 చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. చాలా పెద్ద పేరు ఆడే. వెంటనే ఈవేళ పాడుకుంటే ఈవేళ మా సాయంకాలానికి డబ్బు ఇచ్చేస్తారు. అన్నీ బ్రహ్మాండం రన్ అవుతున్నాయి. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడే కాలాతీతం అయిపోయింది. ఫైనల్ ఒకటి, ఇప్పటికీ ఇంత పోరాటం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్కి మార్గదర్శి ఫైనాన్స్కి మధ్య తేడా అన్నీ ఒకటే అని చెప్పి ఆయన లేటెస్ట్గా బ్యాలెన్స్ షీట్లో పెట్టేశాడు. 2006 నాటికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి సంస్థ లేనే లేదు ఆయన వెబ్సైట్లోనే. 2006లో ఆయన వ్యాపారాలన్నీ రాశాడు. రామోజీ గ్రూప్, మార్గదర్శి ఫైనాన్షియర్స్ లేదు. అదే నా ఆరోపణ. ఎందుకు దీన్ని ఇలా దాచి ఉంచి 2600 కలెక్ట్ చేశారు? ఏంటి మీ ఉద్దేశం? లాస్ 1300 కోట్లు లాస్ చూపించారు ఇన్కమ్ ట్యాక్స్కి. అప్పుడే బయటపడింది ఇది. ఏంటి లాస్ చూపించి ఈ సంస్థనే వెబ్సైట్లోనూ లేదు, డబ్బు తీసుకెళ్ళి మార్గదర్శి చిట్ ఫండ్స్లో కడుతున్నాం, అక్కడెక్కడ ఒక బోర్డు ఉండదు, మార్గదర్శి ఫైనాన్షియర్స్కి ఆఫీసే లేదు. ఈవేళ మాత్రం ఆయన గ్రూప్ ఆఫ్ వీటిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెట్టాడు. ఇప్పుడు ఏమీ దాపరకం లేకుండా బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడు. ఈ చిట్ ఫండ్కి సంబంధించిన డబ్బంతా కూడా తీసుకుని అన్ని వ్యాపారాల్లో కూడా పెట్టుబడుల కింద పెట్టాడు ఆయన. ఓపెన్ ఇంత జరుగుతున్నా మళ్ళా ఇప్పుడు ఓపెన్. ఎందుకు అంత ధైర్యం చేశారు? చూసుకోండి, ఏం చేస్తారు, చేయండి, ఏం చేస్తారు. రేపు ఏదా గుండె ధైర్యం ఏంటి సార్ ఆయనకు? ఏంటి మీరు ఏంటి ఇంతమంది జనం రామోజీరావు మీదకి వెళ్ళాడు అనేటువంటి పార్టీలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇదిగోనండి రాజశేఖర రెడ్డి కొడుకు అప్పటి నుంచి చెప్పారుగా మీరు, గుండెల మీద తుపాకీ పెట్టాడు, అది పెట్టాడని, భుజం మీద తుపాకీ. ఈ క్యాన్వాసింగ్, ఈ క్యాంపెయిన్ వాళ్ళకున్న సపోర్ట్ వాళ్ళకుంటుంది. రేపు నుంచి వచ్చేస్తారు మీకు కమ్యూనిస్టులు సపోర్టు, బీజేపీ సపోర్టు, ఈయన చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, అన్ని పార్టీలు సపోర్టు. పవన్ కళ్యాణ్ గారు రారా? పవన్ కళ్యాణ్ వస్తాడు. రావాలంటే ఏముంది, రామోజీరావు అన్యాయంగా ఇదే మాట అండి. ఏమన్నా అందరి డబ్బులు వెనక్కి ఇచ్చేటండి, ఆయన వదిలిపెట్టట్లేదండి. ఎగ్గొట్టేసిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? అదే అంటున్నారు కదా, ఎగ్గొట్టేసిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. అందరికి ఎందుకు అనేది అంటున్నారు కదా. నాకు బాధ ఏం లేదు, నా 50 లక్షలు కూడా ఏంటి, అది ఎవరికి, దాని మీద ఎవరికి ఏం పట్టదు. కరెక్ట్ సార్. నా మీదకి ఆయన వచ్చాడు కానీ నేను ఆయన మీదకి ఎప్పుడు వెళ్ళా. నేను ఆయన కేసు కొట్టేశాక వేశాను. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నా పాత్ర తగ్గిపోయింది. నా మీద చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వేశారు, రామోజీరావు కాదుట. అదొక్కటి తేల్చమనండి చాలు. రామోజీరావు గారిని ఒక్కసారి, ఆయన సొంత టీవీయే కదా, దాంట్లోకి వచ్చి ఆ రోజున వచ్చాడు. ఆ రోజు వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని ఆయనే స్క్రీన్ మీదకి వచ్చి చెప్పాడు. అక్కడితోటే గొడవ స్టార్టింగ్. నేను పొద్దున ప్రెస్ మీట్ పెడితే ఆయన సాయంకాలం ఆయన టీవీ స్క్రీన్ మీదకి వచ్చాడు. మొన్నడు పేపర్ హెడ్లైన్స్, ఇవన్నీ అబద్ధాలు చెప్పిస్తున్నాడు, నేను రాజశేఖర రెడ్డి చేస్తున్న అవినీతి బయట పెడుతున్నాను, ఈ అరుణ్ కుమార్ అనేవాడి చేత అబద్ధాలు చెప్పిస్తున్నాడని. ఈవేళ చెప్పండి మీరు ఒక్క మాట, మార్గదర్శి చిట్ ఫండ్స్ మీదే కాదా? సంబంధం లేదు అని చెప్పండి, నా తప్పు అనమాట. ఇది సంబంధం ఉంది, నేనే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేశారు, క్లియర్గా కనబడుతున్నాయి. రెండిట్లో ఒకటే కరెక్ట్. ఎస్ సార్ నోవా, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరినని చెప్పమనండి. ఆయన వచ్చి రాలేదు, నేను పెద్ద వయసు, నేను రాలేను, అలాంటి అర్భకుడితోటి మాట్లాడడానికి ఆయనకి పెద్ద ఇది ఇష్టం లేకపోతే. నేను 3 సార్లు అడిగాను ఆయన్ని, నేను మీ ఆఫీస్కి వస్తానండి ఒకసారి, మన ఇద్దరం మీ టీవీలోనే లైవ్ టెలికాస్ట్ పెడదాం, నేను వేసిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మీ కాళ్ళకు నమస్కారం పెట్టి క్షమించండి రామోజీరావు గారు, తప్పు మాట్లాడాను మీ గురించి అని చెప్పి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా ఆ మాట అదే మాట ఇప్పటికీ, ఎప్పటికీ, మా కెమెరా ముందు కూడా ఎప్పటికీ స్టిక్. మీరు రామోజీరావు ముందుకు వెళ్తారు, వాళ్ళ స్టూడియోలోనే వాళ్ళ టీవీలో ఆయన ఎదురుకుండా కూర్చుని నేను వేసిన ప్రశ్నలకి చెప్పి ఆయన చెప్పిన సమాధానం నాకు కనుక కరెక్ట్గా ఇంప్రెసివ్గా ఉంటే నేను వెంటనే రామోజీరావు గారు కాళ్ళకి నమస్కారం పెట్టి, అయ్యా మిమ్మల్ని 16 ఏళ్ళు నా వల్ల బాధ కలిగి ఉంటే క్షమించండి, మీరు ఇంత ఉన్నతులని తెలియక నేను ఏదేదో మాట్లాడాను,
అని చెప్పి వచ్చేస్తాను. ఆయన సమాధానం చెప్పలేడు అనుకోండి, నన్ను ఎలాగా పిలవడం. ఎందుకంటే నా ప్రశ్నలు ఏంటో ఆయనకు తెలుసు. ఇది ఇది చెప్పొచ్చు, ఆ ప్రశ్నలు మాకు ఎన్నోసార్లు చెప్పాను, మా ద్వారా చెప్పలేదు. మీతో చెప్పినవే అన్నీ ఇవన్నీ రికార్డు కదండి. ఆయన బ్యాలెన్స్ షీట్ ఏమంటే బ్యాలెన్స్ షీట్లో ఈ ఫిగర్ ఏంటి, ఆయన ఆడిటర్లని అందరినీ పెట్టుకోవచ్చు. నేను ఒక్కడనే వెళ్తాను. అంటే లే మ్యాన్, నేను ఒక్కడనే వెళ్ళటువంటిది ఏదో ఛాలెంజ్ కుస్తీకని కాదు. ఒక లే మ్యాన్కి సాటిస్ఫాక్టరీగా మీరు సమాధానం చెప్పగలిగితే. నేను ఇప్పటివరకు రామోజీరావు డబ్బులు ఎగ్గొట్టాడని కానీ, రామోజీరావు డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో చేస్తున్నాడని కానీ నేను ఎప్పుడు చెప్పలే. ఎలా కడతారండి డబ్బులు అని అడిగాను. ఇదిగో ఇలా కడతానని అమ్మేసి కట్టాడు. ఆ అమ్మేసిన డీల్ అంతా కూడా చాలా షేడీ డీలు. దాని మీద ఎంక్వైరీ చేయాలని ఆర్ఓసి వారు ఇచ్చారు, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ వారు. నా ఆరోపణ కాదు, నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటారు అవన్నీ కూడా గవర్నమెంట్కి అందరికీ పంపించుంటారు, కానీ రామోజీరావు గారిని తీసి పక్కనట్టు ఎందుకు ఇంత గొడవ మనకని ఆ లెవెల్కి వచ్చాడు ఆయన. కానీ అది తప్పు అంటాను నేను. అది ఎవరు కూడా ఎవోలా ఉండకూడదు. నేను అనేక సార్లు చెప్పాను. చట్టం ముందు వివి గిరి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వెళ్ళి జడ్జి ముందు నిలబడ్డాడు. అది పెద్ద కాన్స్టిట్యూషనల్ కాంట్రవర్సీ. ప్రెసిడెంట్ గొప్ప, జడ్జి గొప్ప. జడ్జీలకి పదవి చేయించేదే ప్రెసిడెంట్ అని. ఏదో చిన్న కేసు, ఎలక్షన్ పిటిషన్ ఆయన ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి. పెద్ద అందరూ అనుకున్నారు ఏం చేస్తాడు, వివి గిరి వెళ్తాడా, ఇంటికి పంపిస్తారా, లేకపోతే కమిషనర్ని పంపుతారా, ఏం చేస్తారనుకుంటుంటే ప్రైవేట్ కారు వేసుకుని తిన్నగా కోర్టుకి వెళ్ళి కోర్టులో నిలబడ్డాడు. అయిపోయింది. ఏం మనిషి తగ్గడు, పెరుగుతాడు. ఇందిరాగాంధీ కమిషన్ ముందుకు వెళ్ళి నమస్కారం పెట్టి ప్రమాణం తీయమని, అలా ప్రమాణం చేయమంటే నేను చేయనండి. ఎందుకు చేయనంటే, నేను ఇంతకుముందు ఒక ప్రమాణం చేసి రహస్యాలు కాపాడుతాను అని చెప్పాను. ఈవేళ ఇక్కడ ప్రమాణం చేసి మీరు అడిగిన దాని అన్నిటికీ నిజం చెప్తాను అంటే ఆ రహస్యాలు చెప్పాల్సి వస్తుందేమో. అందుకని 2 ప్రమాణాలు చేయడానికి లేదు కదా, నేను చేయను. ఎంత గౌరవంగా కోర్టుకు వెళ్ళి బోన్లో నిలబడి షా గారి కమిషన్ ముందు చెప్పింది. కోర్టుకు వెళ్తే మనకేదో అవమానం అంటే, రామోజీరావు గారు చాలాసార్లు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళడం ఇప్పుడు నేను పెరిగిపోయాను కాబట్టి ఆ లెవెల్కి ఇప్పుడు కూడా ఆయనకి కావాలంటే రిసీవర్ కమిషనర్ వేస్తారు, ఇంటికి వస్తాడు. పోనీ నేను అలా కమిషనర్ వేయించుకొని వస్తాను, నాతో ఒక ఇంటర్వ్యూ ఇవ్వనండి. ఎందుకు కదా డెఫమేషన్ కేసు వేసాడు కదా నా మీద. అందులో ఆయన్ని వెంటనే చేయించి నేను రేపు అడిగితే కోర్టు ఇవ్వాలి వెంటనే. ఇందులో రామోజీరావు అన్న ఆయన్ని మేము కోర్టుకు పిలవండి అని. ఆయన వెంటనే ఎగ్జామ్షన్ వేస్తాడు, కోర్టుకు రాలేని మీరే రండి ఇక్కడికండి. నేనే వెళ్తాను 14%. చూద్దాం సార్, రామోజీరావు గారు మరి స్పందించి పిలుస్తారేమో. ఇంతకన్నా ఈ కేసు పబ్లిక్లో వచ్చేవి, వాట్సాప్లో పెట్టేవి, వీళ్ళందరూ కూడా రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీయో లేకపోతే యాంటీ జగనో, వీళ్ళందరూ ఆరాధకులుగా మారిపోతున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధము లేదు. జగన్మోహన్ రెడ్డి చేసి తీరాలి. చేయకపోతే జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారు కాంప్రమైజ్ అయిపోయినట్టు లెక్క. ఈవేళ నాకు కేసీఆర్ గారు రేపు వేయకపోతే కేసీఆర్ గారు ఆయన అంటే భయపడుతున్నాడు అనమాట. చాలా సింపుల్. లేకపోతే నేను కేసీఆర్ గారిని అడిగాను, ఏమంటే కేసీఆర్ గారు ఒకవేళ రామోజీరావు గారితో మీకు ఏమైనా ఎంబరాస్మెంట్ ఉంటే రామోజీరావు గారు చేసిన దానిలో మాకేం అభ్యంతరం లేదని వేయండి. ఆయనకి ఎగెనిస్ట్గా ఇవ్వట్లేదు. ఏం మాట్లాడతావా, ఏది లా ప్రకారం ఏది ఉంటే అట్లా వేస్తారు, కానీ ఎట్లా చేయమంటే అట్లా చేస్తారా, వీట్లేదేమండి అన్నది వేస్తారుండు, ఎందుకే వేయిస్తాను, అదేంటిది మమ్మల్ని పార్టీ చేసిన తర్వాత మేము వేయకుండా ఎట్లా తప్పుకుంటాం, వేస్తాం అని చెప్పాడు ఆయన. ఈ మధ్య కొంచెం 1-2 సార్లు మాట్లాడాను ఫోన్లో, సార్ వెళ్ళి కలిశాను కూడా. ఆ చనువు మీద వేస్తానన్నాడు. కానీ వేసే ఉద్దేశం లేదనుకోండి, రామోజీరావు గారిని ఎందుకు ఎంబరాస్మెంట్ చేయడం, ఎలక్షన్లు వస్తున్నాయి, ఆయన ఏం చేస్తాడో మన అనేటువంటి భయం ఉందనుకోండి, తప్పకుండా ఆయన చేస్తుంది. కేసీఆర్ గారు కూడా భయపడతారా? భయపడుతున్నట్టే లెక్క. అంతేగా, అయిపోతే ఇంకేంటండి పార్టీ వేస్తాను. అప్పటి నుంచి చెప్తున్నాను, 2019 నుంచి ఇదే గొడవ. నేను లెటర్స్ రాసి మొన్నేమో డైరెక్ట్గా చెప్పాను. వేస్తే ఓహో ఈయన భయపడలేదురా అనుకో, లేకపోతే భయపడుతున్నాడు అనమాట. వేసి తీరాలి, ఈవేళ కాకపోతే రేపైనా వేసి తీరాలి. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ పార్టీ చేసాం, కోర్టు నోటీస్ ఇచ్చింది. లాగుతారు గవర్నమెంట్ కదా, వాళ్ళ ఇష్టం. ప్లేడర్ అడిగి వెళ్ళి నిలబడతాడు, టైం కావాలని నన్ను అడుగుతాడు. అడిగినందుకు 2 లక్షలు 3 లక్షలు గవర్నమెంట్ పే చేస్తుంటుంది. పెద్ద ప్లేడర్లు వస్తారు. నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, ఆయనకు భయం లేదు రామోజీరావు గారు అంటే? వీళ్ళకి పడదు. వీళ్ళకి రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్కి కానీ పడదు. ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకం ఆ పేపర్. అందుకని ఆ పేపర్తో కొత్తగా గొడవ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టమే లేదు. ఆల్రెడీ నష్టం జరుగుతూనే ఉంటుంది. కొత్తగా మీకు రాజశేఖర రెడ్డి అయితే అదేది ఆరోగ్యశ్రీ అని పెట్టి ఓపెనింగ్ ఆ రోజు ఎంత దారుణం, కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి. టీవీలో ఏం చూపిస్తున్నారంటే ఆరోగ్యశ్రీ బయట ఎవరో 4 పెట్టి
ఏమండి ఈ పథకం ఏంటండి? ఏం పథకం అండి? ఇక్కడికి వచ్చాం, మా పొద్దు నుంచి మంచినీళ్ళు లేవు, కాఫీ లేదు, ఏం లేదు. ఆయన వచ్చాడు, ఆయన ఏదో చెప్తాడు, ఎందుకు పిలిచారో మమ్మల్ని తెలీదు అని. ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఇండియా మొత్తంలో టాప్ ఏదో ఆయన ఇన్వెంట్ చేశారని అనుకుంటుంటే, ఇక్కడేమో టీవీలో అసలు చెత్త మాట్లాడించారు నలుగురిని పెట్టి. నేను ఒకసారి సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టి మాట్లాడితే, ఆ మైదానం బయట నలుగురిని పెట్టి ఏం మాట్లాడాడు? ఏముందండి బాబు, రోజు ఇదే పని కదా, వస్తాడు ఏదో మాట్లాడతాడు పోతాడు. అందుకని ఇది రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని కూడా క్రిటిసైజ్ చేస్తే, ఇంకంతకన్నా అసలు ఇండియా మొత్తం మీద రాజశేఖర రెడ్డి పేరు గుర్తుండిపోవడానికి కారణమే ఆరోగ్యశ్రీ. ఎస్, దాని పథకం కూడా వెంటనే సంబంధం లేకుండా ఎవరో నలుగురు, మనం యాంటీ అంటే కొట్టడమే. మీరు ఈనాడులో పనిచేస్తున్నారనుకోండి, మీరు మీ యాజమాన్యానికి ఏది ఇష్టమైతే ఇచ్చేస్తారు, ఖచ్చితంగా తప్పదు. మొత్తం మెటీరియల్ మెన్ అంతా అదే పని మీద ఉంటారు. అందుకని వాళ్ళు ఎలాగా యాంటీ. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చేయాలి, నేను ఏ రోజు లెటర్ రాశానో ఆ రోజే చేయాలి. ఇంతకాలం చేయకపోవడం అసలు తప్పు, ఏంటి ఇలా చేస్తున్నాడని అనుకున్నాను. అయితే నాకు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితోటి పెద్ద సంబంధాలు లేవు, చెప్పడానికి లేదు కాబట్టి అలా ఊరుకున్నా. లక్కీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, చూసుకో ఆ రోజు కొట్టేస్తారు కేసు, జగన్మోహన్ రెడ్డి రామోజీరావు ఏకమైపోయారని నేను చెప్పాల్సి వస్తుంది అని అన్నాను. మరి అది ఏమన్నా ఎవడో వెళ్ళి చెప్పాడో ఏం జరిగిందో కానీ వేశారు. వేయటం ద్వారా కేసు బతికింది. చూద్దాం సార్, మొత్తం మీద మీకు బలం చేకూర్చారు, మీరు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో. నాకేం, ఎందుకంటే నేను రిటైర్ అయిపోయి ఉన్నాను, నాకు ఏ రకమైన బలం అక్కర్లే. రామోజీరావు గెలిచడానికి రామోజీరావు గారు ఒక మాట చెప్పాడు అనుకోండి, చెప్పడానికి ఏదైతే వెనకాడుతున్నాడో, ఇల్లీగల్గా ఏమన్నా జరుగుంటే అది కోర్టులో తేలుతుంది. కానీ నేను డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో అలాంటి ఉద్దేశాలతో చేయలేదు. ఆ యాక్ట్లో మా వాళ్ళు చూసుకుంటారు. ఇదే పివి నరసింహారావు గారు చెప్పాడు. పివి నరసింహారావు కోర్టులో ఆఖరిని ఏం చెప్పాడు, వాళ్ళు అడ్వకేట్ పెద్ద ఆయన, మొన్న హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు అంటే నేరం ఒప్పుకున్నట్ట. మొన్న హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు, కొంచెం చూసి రోజు ఎక్కడికి పారిపోతాడు ఆయన బెయిల్ ఇచ్చి, ఆయన కిందక మీరు బెయిల్ ఇవ్వమంటే జైల్లో ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆలోచించండి అంటే ఓకే బెయిల్ ఇచ్చాడు. అంతకుముందు పెద్ద పెద్ద ప్లేడర్లు వచ్చి కాన్స్టిట్యూషనల్గా ఇది అదే అని చెప్తే మేజిస్ట్రేట్గా జడ్జి ఉంటాడు, అక్కడ ఎక్కలేదు ఇవన్నీ కదా, ఎవడైతే నాకు తీసుకురండి, రేపు తీసుకురండి, పంపించేద్దాం జైలుకి అన్నాడు. వెళ్ళిపోయి ఎస్పీజీ వాళ్ళు చూసుకున్నారు కూడా జైల్లో, ఏ రూమ్ అయితే బాగుంటుంది దీనికి అని. నేను చిన్న అడ్వకేట్ వెళ్ళాడు, వెళ్ళి సార్ ముసలాయన పెద్ద ఆయన ఎక్కడ పారిపోతాడు సార్, బెయిల్ గ్రాంటెడ్. అంతే. కోర్టులు కూడా మనుషులే, జడ్జీలు. చూద్దాం సార్, మరి హైకోర్టు అలా తీర్పిచ్చేసింది, మరి సుప్రీంకోర్టులో ఏం తేలుతుంది అనేది కూడా భవిష్యత్తులో నేను అనుకోవడం అంటే ట్రయల్ చేయమంటారు. నేను కోరుకునేది రామోజీరావు గారు సంపూర్ణ ఆరోగ్యంతో, ఇప్పటికే ఆయన 85, 100 ఏళ్ళు సెంచరీ కొట్టాలి, అప్పటికైనా ఈ కేసు అవ్వాలి. థ్యాంక్ యూ సార్, కోరుకుంటా సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, subscribe I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.